The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Luke's Gospel, chapter 17 and verse 32. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. Remember లోతు భార్యను Lord's జ్ఞాపకం wife. చేసుకొనుడి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the joy given unto us to enter into thy courts again this evening. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ ఆవరణలో ప్రవేశించేటటువంటి సంతోష ఆనందాలు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. Lord, there is fullness of joy in thy presence. ప్రభువా, నీ సన్నిధిలో సర్వ సంపూర్ణత ఉంది ప్రభువా. We can derive satisfaction and sufficiency in thy presence. నీ సన్నిధిలో మాకు అవసరమైనటువంటి సమృద్ధి, మాకు అవసరమైనటువంటి చాలినంత మేము పొందుకోగలం ప్రభువా. O Lord, we thank thee for these dear ones whom thou hast brought, and they have come with so much desire in their heart. ప్రభా, నీవు ఇదివరకే నీ సన్నిధికి తీసుకొచ్చి నీ ప్రజలు బట్టి వందనాలు. ఎంతో ఆశతో ఆసక్తితో నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చున్నారు. And also expecting great things. Many people are, O Lord, viewing via YouTube. యూట్యూబ్ ద్వారా అనేక మంది అనేక గొప్ప సంగతులు నీ నుంచి ఆశిస్తూ చూస్తున్నారు ప్రభా. Lord, who can satisfy, O Lord, all of us? ప్రభా, మమ్మల్ని అందరినీ ఎవరు సంతృప్తి పరచగలరు ప్రభా? Though both of us are standing, we ourselves are in so many needs. మేము ఇరువురు నిలబడి ఉన్నప్పటికీ మేము కూడా ఎన్నో అక్కర్లో ఉన్నాం. So all of us together we are looking unto thee, as a servant looks unto his master, as a maid looks unto her mistress, so that thou mayst satisfy us. మేమందరము సమిష్టిగా నీ వైపే మేము చూస్తున్నా. ఏ విధంగా దాసుడు యజమానుడి వైపు చూస్తాడు, దాసురాలు యజమానురాలు చేతి తట్టు చూస్తున్నా, ఆ విధంగా నీ వైపు చూస్తున్నాం ప్రభు. Lord, expecting great things, O Lord, we have gathered in thy presence. నీ సన్నిధి నుంచి గొప్ప సంగతులు మేము ఆశించి నీ సన్నిధికి మేము చేరువచ్చున్నాం ప్రభు. Speak to me, O Lord, speak to every one of us according to our need. ప్రభా, నాతో మాట్లాడండి. మాలో ప్రతి ఒక్కరితో వారి వారి అక్కర్లను బట్టి మాట్లాడండి. At the end of the meeting, we may leave this place with a note of satisfaction that the Lord has spoken to me personally. ఈ కూడిక విడిచిపెట్టి వెళ్ళేటటువంటి సమయంలో తండ్రి ప్రభు నాతో వ్యక్తిగతంగా మాట్లాడండి అనే సంతృప్తితో విడిచిపెట్టడానికి సహాయం చేయండి. O Lord, we are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. We are acknowledging our foolishness, unprofitability to stand before thy precious people. నీ ప్రశస్తమైనటువంటి ప్రజల ముందు నిలబడడానికి మేము యోగ్యులం కాదని, బుద్ధిహీనులమని మా యొక్క బలహీనతలు మేము గుర్తిరిగి నీ పాదాలకి దగ్గరకు వస్తున్నాం. In our foolishness, O Lord, be thou our wisdom. ప్రభా, మా యొక్క బుద్ధిహీనతలో మీరే మాకు జ్ఞానముగా ఉండండి. In our weakness, be thou our strength. మా బలహీనతలో మీరే మాకు బలముగా ఉండండి. Lord, we are feeble, but thou art able, so enable us, O Lord, to convey thy message. ప్రభా, మేము బలహీనము అయితే నీవు శక్తిమంతుడు, బలవంతుడు, నీ వర్తమానాన్ని అందించడానికి మీరే మాకు సహాయం Lord, చేయండి. we are expecting great things from thee. ప్రభా, నీ నుంచి గొప్ప సంగతులు మేము ఆశిస్తున్నాం. We are claiming thy promises for this ministry, ఈ పరిచర్య కొరకు నీ వాగ్దానాలు చేపడుతున్నాం. ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. సమస్త ఘనత మహిమ నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. While the Lord Jesus Christ was conversing with his disciples with the most important event of the human history, that is the second coming of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం గురించి, తన యొక్క రెండో రాకడ గురించి చర్చిస్తూ ఉన్నటువంటి సందర్భంలో, when he is talking about the wars and what is going to happen in future, all of a sudden he remembered one woman, not a godly woman, from the Old Testament. ఆయన యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి, రాబోయే ఉపద్రవాలు, వీటన్నిటి గురించి చెప్తూ అకస్మాత్తుగా ఆయన ఒక పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి ఆయన చెప్పాడు. ఆమె కూడా ఒక మంచి మాదిరి కాదమ్మ. She is not a godly woman. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ కాదు. Almost we can tell she is a nominal Christian. మనము దాదాపుగా ఆమె నామమాత్రపు క్రైస్తవురాలని చెప్పచ్చు. Leaving all the great women of the Old Testament, suddenly he remembered this lady and he said to the disciples, remember Lot's wife. గొప్ప గొప్ప దైవజనురాండ్రు పాత నిబంధనలో ఉంటే వారందరిని విడిచిపెట్టి అకస్మాత్తుగా ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు వారితో ఈమెని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. And already in the past weeks we have seen sufficiently why we started meditating on this woman. గత వారాల్లో మనం ఇదివరకే సమృద్ధిగా చాలినంతగా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ స్త్రీ గురించి మనము ధ్యానం మొదలు పెట్టామని. What are the reasons for that? ఏంటి ఆ కారణాలు అనే సంగతులు. And after seeing those things, ఈ సంగతులను చూసిన తర్వాత we want to meditate on three important things of her life.
మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఆమె జీవితం నుంచి మనము ధ్యానం చేయడానికి ప్రారంభించాం. That is, number one is her spiritual privileges. మొట్టమొదటిగా ఆమె ఆత్మీయమైనటువంటి ఆధిక్యతలు. That is the privileges what she enjoyed. ఆమె అనుభవించి సంతోషించినటువంటి ఆధిక్యతలు. And the second thing is రెండవ సంగతి her spiritual problems. ఆమె ఎదుర్కొన్న ఆత్మీయ సమస్యలు. In other words, the sins she committed. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆమె చేసినటువంటి పాపాలు. And the third important thing in her life, her spiritual punishment. మూడవది ప్రాముఖ్యమైనది చూసినట్లయితే ఆమె ఆత్మీయమైనటువంటి ఆ శిక్ష. That is God's judgment on her. దేవుని తీర్పు ఆమె మీదకి రావడం. So we started seeing about her spiritual privileges. మొదటగా ఆమె యొక్క ఆత్మీయమైన ఆధిక్యతల గురించి చూడడం ప్రారంభించాం. We have already seen about 3 privileges she enjoyed. ఆమె అనుభవించి ఆనందించిన 3 ఆధిక్యతలు మనం ఇదివరకే చూసాం. What is that? What are they? ఏంటివి అవి? She belongs to a godly family background. ఆమె ఒక గొప్ప దైవ భక్తి కలిగినటువంటి వెనక చరిత్ర కుటుంబానికి చెందిన వ్యక్తి. She belongs to the most influential family on the earth in the sight of God. That is the family of Abraham. దేవుని దృష్టిలో ఈ భూమి మీద అత్యంత ప్రభావశీలమైనటువంటి వ్యక్తి అయినటువంటి అబ్రహాం యొక్క కుటుంబ వెనక చరిత్ర నుంచి చెందిందామె. If at all any family is following the Lord wholeheartedly during those days, undoubtedly it is the family of Abraham. ఆ దినాల్లో పూర్ణ హృదయంతో ఏ కుటుంబం అన్నా దేవుణ్ణి వెంబడిస్తూ ఉందంటే నిస్సందేహంగా ఆ కుటుంబము అబ్రహాం కుటుంబమే. That is the first privilege. అది మొదటి ఆధిక్యత. And secondly, she was having a godly husband also. రెండవదిగా ఆమె దైవభక్తి కలిగినటువంటి భర్తను కూడా కలిగి ఉండింది. Lot was righteous man. లోతు నీతిమంతుడు. Not only that, అంత మాత్రమే the కాదు. third thing, she witnessed so many godly experiences because of her association with Abraham, with Sarah, and also with Lot. ఆమె అబ్రహాంతోను శారాతోను లోతుతోను కలిసి ఉండడాన్ని బట్టి అనేకమైనటువంటి అద్భుతాలని ఆత్మీయమైనటువంటి సంగతులను ఆమె కళ్ళారా చూసి సాక్ష్యం ఇచ్చింది. And with all these things, we can understand all these things have caused no good effect on her. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఒక మంచి ప్రభావాన్ని ఆమె మీద చూపించలేకుండా పోయినాయి. Today many of us are like her. మనలో అనేకులు ఈ దినాన ఆమె వలె ఉన్నాం. Though we are enjoying more spiritual privileges. మనం అనేకమైన ఆత్మీయ ఆధిక్యతలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ 15-20 years ago, 15-20 సంవత్సరాల క్రితం I went to one of the churches to attend a marriage and also to share the word of God. ఒక వివాహానికి హాజరవడం కొరకు వాక్యం పంచుకోవడం కొరకు నేను వెళ్ళాను. And after seeing the scenario there, I thought why they have asked me to share the word of God. అక్కడ ఉండేటటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఎందుకు నన్ను వాక్యాన్ని పంచుకోమన్నారు అనేది నాకు అర్థమైంది. That is the daughter of an officer and her marriage is going on. ఒక ఆఫీసరు ఆయన యొక్క కుమార్తె యొక్క వివాహం అక్కడ జరుగుతుంది. And when I see the pulpit, almost 8 to 9 people with their long dress, maybe fathers or bishops, and they are sitting. ఆ పుల్పిట్ మీద 8 నుంచి 9 మంది వరకు ఈ పెద్ద పొడవాటి అంగీలా వేసుకొని బిషప్లు వాళ్ళు కూర్చొని ఉన్నారు. And 20 years back, you can imagine my personality. 20 సంవత్సరాల క్రితం అన్న ఏ విధంగా ఉండేవాడు మీరు ఊహించండి. And some of the people you know me for the last 20 years. మీలో చాలా మంది నన్ను 20 సంవత్సరాల ముందు నుంచి ఎరుగుదురు. And I went to the dais. నేను అక్కడ యొక్క డయాస్ మీదకి వెళ్ళాను. Because it is a marriage occasion, it is a function hall. ఎందుకంటే అది ఫంక్షన్ హాల్ కాబట్టి అది వివాహ సందర్భము. And one person asked. ఒక వ్యక్తి అడిగాడు. And when I am seeing them there, the gray hair and also bald and all these things, they are all elderly people. వారు నెరిసినటువంటి జుట్టు బట్టతల అవంతా చూసిన తర్వాత వాళ్ళంతా పెద్ద వయసు కలిగిన వారని అర్థమవుతుంది. And then I asked, one brother asked me, ఒక సహోదరుడు నన్ను అడిగాడు. maybe a bishop there. బహుశా ఆయన బిషప్ ఉండొచ్చు అక్కడ. From which assembly you are coming from, brother? ఏ సమాజం నుంచి మీరు వచ్చారు సహోదరుడు అన్నాడు. Then I said I came from Hebron. నేను చెప్పాను కదా హెబ్రోన్ నుంచి వచ్చాను. Immediately the remark he passed is, ఆయన వెంటనే అన్నటువంటి మాట ఏంటంటే, God is partial, brother. సహోదరుడా దేవుడు పక్షపాతి. He is a bishop. ఆయన బిషప్. And he said God is partial. దేవుడు పక్షపాతి అని చెప్తున్నాడు. God has given the gift of expounding the word of God only to Hebron. హెబ్రోన్ లో ఉండేటటువంటి వారికి దేవుడు వాక్యాన్ని వివరించి చెప్పేటటువంటి ఆధిక్యత ఇచ్చాడు. I am talking about 20 years back, not today. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ దినం గురించి కాదు నేను మాట్లాడేది, 20 సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను. What I am telling, నేను చెప్తున్నది ఏంటంటే, the people of God who shared the word of God among us, they are great men of God. మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకున్నటువంటి వారు గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు. Some of my contemporaries, they used to tell, brother, Hebron is the spiritual IIT.
నాతో ఉన్నటువంటి నా సహపాఠి నా సమాన వయస్కులు వాళ్ళు ఏమనే వాళ్ళంటే హెబ్రోను ఆత్మీయమైనటువంటి ఐఐటి లాంటిదని. Wonderful messengers are there. అద్భుతమైనటువంటి The వర్తమానికులు best ఉన్నారు అక్కడ. teaching you can get there. అక్కడ నువ్వు శ్రేష్టమైనటువంటి బోధన పొందొచ్చు. Why I am talking about these things? ఎందుకు ఈ సంగతుల గురించి నేను మాట్లాడుతున్నాను? We are having such wonderful privileges. As Lot's wife was having the privilege to be attached to the family of Abraham, a friend of God. దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాముతో ఏ విధంగా అయితే కలిసి ఉండేటటువంటి ఆధిక్యత లోతు భార్య కలిగి ఉంది, ఆ విధంగా మనం కూడా శ్రేష్టమైనటువంటి వాక్యోపదేశకులు ఉన్నటువంటి సమాజాన్ని కలిగి ఉండే ఆధిక్యత కలిగి ఉన్నాం. Already we have seen, ఇది వరకే చూసాము. if the Holy Spirit won't work in your life through the word of God, using the word of God, though you are having these wonderful privileges, the outcome will be a big zero. దేవుని వాక్యం బోధించబడినప్పుడు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నీ జీవితంలో పనిచేయకపోతే దాని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలము సున్నా. Always you must be open for the working of the Holy Spirit. ఎల్లవేళలా నీవు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి నువ్వు ద్వారాలు తెరవాలి. Last week we have seen how the Holy Spirit works in the heart of a person, maybe unbeliever to be born again or a believer to be strengthened using the word of God. గత వారంలో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, ఒక అవిశ్వాసి మారు మనసు పొందడం కానీ లేదా తిరిగి జన్మించినటువంటి విశ్వాసి బలపడడం విషయం కానీ Using the word of God. దేవుని వాక్యాన్ని ఉపయోగించి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే సంగతులు చూస్తూ వచ్చాం. The Holy Spirit never works against the word of God. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేయడు. And also we have seen something about our own introspection last week. గత వారంలో మన సొంత ఆత్మ విమర్శ చేసుకునే సంగతులు కూడా మనం చూస్తూ వచ్చాం. As church goers, what is our condition? సమాజానికి క్రమంగా హాజరయ్యేటటువంటి వారిగా మన యొక్క స్థితి ఏంటి? As the members of the Christian families, క్రైస్తవ కుటుంబంలో సభ్యులుగా, and as the children of the spiritual parents, ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క పిల్లలుగా, and also as professing Christians, ఈ విధంగా మనము telling others that we are Christians. మనం వేరే వాళ్ళ క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులంగా So మనం. all these things we have meditated last week. ఈ సంగతులన్నీ గత వారం మనము ధ్యానం చేస్తూ వచ్చాము. Today we are going to see the second thing, what were her spiritual problems. ఈ దినాన ఆమె యొక్క ఆత్మీయ సమస్యలు ఏంటనేది మనం చూస్తాం. That is, what are the sins or what are the mistakes she have committed. ఆమె చేసినటువంటి పాపాలు లేదా ఆమె చేసినటువంటి తప్పిదాలు మనం చూద్దాం. To be frank, her whole sin can be, the history of her sin can be summarized in just one verse, that is 19:26 of Genesis. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో ఆమె చేసినటువంటి పాపం అంతటి గురించి ఒక్క మాటలో మనం చెప్పొచ్చు. When we were meditating about Lot, and we have seen that all the life of Lot can be summarized only in two words, that is, Lot lingered. లోతు గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు లోతు జీవితం అంతటి గురించి మనం క్రోడీకరించి చూసినట్లయితే కేవలం రెండు మాటలు, లోతు తడవు చేసెను. But about Lot's wife, we can summarize her life in three words. అయితే లోతు భార్య గురించి 3 మాటల్లో సంక్షిప్తంగా మనం పరిపూర్ణంగా ఆమె జీవితం గురించి చెప్పొచ్చు. All the sum of her transgressions can be summarized in three words, that is, she looked back. ఆమె యొక్క అతిక్రమాలన్నింటినీ మనం పరిపూర్ణంగా చూసి అవన్నిటి మొత్తంగా చూసి చెప్పినట్లయితే 3 మాటలు చెబుతా, ఆమె వెనుక నుండి తిరిగి చూసి. She looked back. ఆమె వెనక తిరిగి చూసింది. That is the whole sum of her transgressions. ఆమె యొక్క అతిక్రమాలన్నీ మొత్తం కలిపి అది. For hundreds of years, the men of God, they are meditating. The people are wondering why she looked back. Till today they could not get the right answer. ఇప్పటి వరకు ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతో ధ్యానం చేస్తూ ఎంతో పరిశోధిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆమె ఎందుకు వెనక తిరిగి చూసింది అనేది అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. The angels are there. దేవుని దూతలు ఉన్నారు అక్కడ. And her husband is going. ఆమె భర్త ముందెళ్తున్నాడు. Everybody is almost fleeing from the wrath of God. ప్రతి ఒక్కరు దాదాపు ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటూ ఉన్నారు, Having the పారిపోతున్నారు. clear-cut instruction from the angels of the Lord. Why this woman looked back? It is a big mysterious question. దేవుని దూతలు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా విన్న తర్వాత దేవుని ఉగ్రత గురించి పరిపూర్ణంగా ఎరిగిన తర్వాత కూడా ఎందుకు ఆమె వెనక్కి తిరిగి చూసింది అనేది ఒక మర్మంగానే ఉంది. And when we see, it looks like a very small sin. మనం చూస్తే ఇది ఎంతో చిన్న తప్పిదం లాగానే పాపం లాగానే అనిపిస్తుంది. Why she looked back is a mysterious question. ఆమె ఎందుకు వెనక్కి తిరిగి చూసింది అనేది ఒక మర్మయుక్తమైన ప్రశ్న. And why for such a small sin, why God punished so much? That is another mysterious question. అంత చిన్న పాపానికి, అంత చిన్న తప్పిదానికి దేవుడు ఎందుకు అంత గొప్ప శిక్ష వేసాడు అనేది ఇంకొక మర్మయుక్తమైన ప్రశ్న. What she have done? ఏం చేసింది ఆమె? Just looked back.
కేవలం అట్లా వెనక తిరిగి చూసింది అంతే. God can ignore it, isn't it? దేవుడు దాన్ని చూసి చూడనట్టు వదిలేసి She is ఉండాల్సింది. not running towards Sodom. ఆమె సొదొమ వైపు పరిగెత్తట్లేదు. I will go back to Sodom. She never said like that. సరే, I'll go back to Sodom. She never told like that. నేను మళ్ళా సొదొమకు తిరిగి వెళ్తానని ఆమె ఎప్పుడు చెప్పలేదు అట్లా. Israelites said, okay, take us back to Egypt. అయితే ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు మళ్ళా మమ్మల్ని ఐగుప్తుకి తీసుకెళ్ళంటాడు. But Lot's wife never said like that. లోతు వైపు అట్లా, లోతు భార్య అట్లా అనలేదు కదా. Just for a look, why the Lord punished her so much? It is another mysterious question. కేవలం ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఆ చూపుకే ఎందుకు దేవుడు అంత గొప్ప శిక్ష విధించాడనేది అది మర్మయుక్తమైన ప్రశ్న. Let us see as the Lord leads. ప్రభు మనకు అనుమతించిన కొలది, నడిపించిన కొలది చూద్దాం. Because from her look, we can understand it is more than a look. ఆమె వెనక తిరిగి చూసిందంటే అది ఒట్టి చూపు మాత్రమే కాదు, ఇంకా దానికంటే అతీతంగా ఏదో ఉందనేది మనకు అర్థమవుతుంది. 4 important things I want to bring before you regarding her look. ఆమె వెనక తిరిగి చూసినటువంటి సంగతిని బట్టి 4 ప్రాముఖ్యమైన సంగతులు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. Number 1, మొట్టమొదటిది her delight. ఆమె సంతోషించిన సంగతులు. That look shows her true character. ఆమె వెనక తిరిగి చూసారు, అది ఆమె నిజ స్వభావాన్ని చూపిస్తూ ఉంది. Little things will often show the state of our mind. ఈ చిన్న చిన్న సంగతులు, కొంచెమైనటువంటి సంగతులు తరచుగా మన యొక్క మనసులో ఉండేటటువంటి స్థితిని తెలియజేస్తాయి. Sometimes great things what we do, that they will not show the state of our mind. Many times little things what we commit, they will tell us what type of people are we. గొప్ప గొప్ప సంగతులు మనం ఏదైతే చేస్తామో అవి మనం ఎటువంటి వారం అనేటటువంటి తెలియజేయవు, కానీ చిన్న చిన్న సంగతులు, కొంచెమైనటువంటి సంగతులు మనం ఏదైతే చేస్తామో దాన్ని బట్టి మనం ఎటువంటి వారో తెలియజేయబడుతుంది. Already you are affected by corona. ఇదివరకే- It is a deadly disease, but outside the symptom will be a little bit sneezing, that's all. ఏడు చూడండి, ఈ కరోనా ఎంతో ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ఇదివరకే కరోనా ఎంతో వ్యాపించింది. అయితే బయటికి చూసినట్లయితే ఒక చిన్న సూచన మాత్రమే కనిపిస్తుంది. దగ్గు, జలుబు, అట్లా తుమ్ముతావు, దగ్గుతావు. It looks like a normal coughing, isn't it? అది సహజమైనటువంటి దగ్గులాగానే అనిపిస్తుంది. But already 4 or 5 days back, the body is affected by that virus. అయితే 4-5 దినాల క్రితమే ఆ వైరస్ తో ఈ శరీరము దెబ్బతినింది. అది వరకే ఆ వైరస్ శరీరంలో ప్రవేశించింది. So little symptoms are often the signs of deadly or incurable diseases. చిన్న చిన్న రోగ లక్షణాలు తిరిగి బాగా ఉన్నటువంటి భయంకరమైన ప్రాణాంతకమైనటువంటి రోగాలకి ఉంటాయి. The fruit what Eve ate may be a little thing, isn't it? చూడండి, తిన్నటువంటి ఆ యొక్క ఫలం అనేటువంటి చాలా చిన్న సంగతి అది. But what are the effects of such eating? ఆ విధంగా తినడం ద్వారా దానివల్ల ప్రభావం Till today we are experiencing. ఈ దినానికి కూడా మనం దాని యొక్క దుష్ప్రలతాన్ని ఇవన్నిటి మనం అనుభవిస్తూనే ఉన్నాం. I worked as a civil engineer in the government. Of course, not that much eminent engineer. నేను ప్రభుత్వంలో సివిల్ ఇంజనీర్గా పనిచేశాను. అంత పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి ఇంజనీర్ని కాకపోవచ్చు. Yes, we are inspecting so many dams that are constructed with soil. Lakhs of tons of soil, they were compacted and they built dams. కొన్ని లక్షల టన్నుల మట్టితో కట్టినటువంటి ఈ యొక్క డ్యాముల్ని తనిఖీ చేసేదానికి వెళ్ళాను నేను. And many times I was the member of the inquiry committees. ఆ విచారణ కమిటీలో నేను చాలా సందర్భాల్లో మెంబర్గా ఉన్నాను. What is the reason for the washing out of the dam? Such a big dam which is built with 200 crores, 300 crores of rupees. అంతటి పెద్ద డ్యాము 200-300 కోట్లు ఏం చేసి కట్టినటువంటి డ్యాము కొట్టుకుపోవడానికి కారణాలు ఏంటనేది తనిఖీ చేయడం. And when we investigated those things, ఆ సంగతులన్నింటినీ ఆ విధంగా పరీక్షించి చూస్తుండగా 60 lakhs, 70 lakhs cubic meter of earth is used to construct the dam. 60-70 క్యూబిక్ మీటర్ల 70 70 లక్షల మట్టిని అక్కడ వాడారు. Cubic meters. క్యూబిక్ మీటర్ల మట్టిని అక్కడ వాడారు. It's a very huge dam. అది చాలా పెద్ద డ్యామ్ అది. The cost of construction is around 200 crores. దానికి వ్యయమైనటువంటి ఖర్చు చూస్తే 200 కోట్లు. And why it is washed out? ఎందుకు అది కొట్టుకుపోయింది? And when we observed carefully, దాన్ని నిశ్చితంగా పరిశీలించి చూసినప్పుడు one day there was a small hole in the dam. ఒకనొక దినాన చిన్న రంధ్రం ఉంది ఆ డ్యామ్ కి. Even with our naked eye we cannot see. మన యొక్క సామాన్యమైన కంటితో కూడా మనం దాన్ని చూడలేం, పసిగట్టలేం. The other side reservoir is there. ఇంకొక వైపు ఏమో రిజర్వాయర్ ఉంది, The water is there. నీళ్లు ఉన్నాయి అక్కడ. And because it is loosely packed, slowly drop by drop, the water is coming to this side of dam. ఆ మట్టి గట్టిగా అక్కడ కూర్చోలేదు కాబట్టి, కొంచెం లూజుగా వదులుగా ఉంది కాబట్టి కొంచెం బొట్లుగా నీళ్లు ఆ యొక్క నీళ్లు రిజర్వాయర్ లో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. Small drop by drop.
చుక్క చుక్కలుగా అట్లా పడుతున్నాయి అంతే. And we have constructed with 200 crores. 200 కోట్లు ఏం చేసి కట్టిన డ్యామ్ అది. What will happen to this? ఏం జరుగుతుంది దీనికి? Nothing will happen. It is only a small drop is coming. ఈ కేవలం కొన్ని నీటి చుక్కలే వస్తున్నాయి, ఏం జరగదు And దీనికి. on the other side, so many TMCs of water is there. ఇంకొక వైపు చూస్తే కొన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి, And only one drop. కేవలం ఒక్క చుక్కే. But slowly what will happen? అయితే మెల్లమెల్లగా ఏం జరుగుతుంది Within తెలుసా? 3 or 4 days. 3-4 రోజుల్లో Because 24/7 that water will be seeping through the body of the dam. ఆ యొక్క డ్యామ్ అంతా కూడా చూస్తే 24 గంటల్లో చూస్తే ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా ఆ యొక్క చుక్కలు నీళ్ళు And వస్తుంటాయి. slowly as the water is going out, it is taking out, it is draining some of the earth particles also. ఆ నీళ్లు చుక్కలు అట్లా వెళ్తున్నప్పుడు ఆ నీటితో పాటు ఆ యొక్క మట్టిని కూడా కొంచెం అణువులు తీసుకొని వెళ్ళిపోతుంది. One particle of that earth. ఆ మట్టి రేణువుల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని వెళ్తుంది. Slowly it is becoming loose. అప్పుడు ఇంకా వదులుగా అయిపోతుంది ఆ డ్యామ్. And by the time we recognize that effect of that little passage, the whole dam will be washed out. ఆ చిన్నగా ఉండేటటువంటి ఆ రంధ్రము దాన్ని మనం గమనించే లోపల ఆ డ్యామ్ అంతా కొట్టుకుపోతుంది. It may be a small hole in the beginning in such a very big 10 kilometers long dam, 20 meters height dam. 10 కిలోమీటర్ల పొడవు ఉండేటటువంటిది, 20 మీటర్ల ఎత్తుండేటటువంటి అంత డ్యామ్ కూడా, ఎంతో ఖర్చు పెట్టి చేసినటువంటి డ్యామ్ కూడా A small hole in that. ఒక చిన్న రంధ్రం ఉంది అందులో. What that hole will do? ఏం చేస్తుంది ఆ రంధ్రము? Lot's wife's look was like that. లోతు భార్య యొక్క వెనక తిరిగి చూసిన చూపు కూడా అట్లనే. It is like a small crack in the wall. ఒక గోడకు ఉండేటటువంటి చిన్నపాటి పగులు లాంటిది. Practical thing I will tell. నేను క్రియాపూర్వకమైన సంగతులు చెప్తున్నాను. Don't laugh at me. నన్ను చూసి మీరు నవ్వకండి, Because it is your experience also. అది మీ అనుభవం కూడా ఉండొచ్చు. For your blanket, suppose 1 naya paisa width hole is there, let us say. మీరు కప్పుకునేటటువంటి ఆ యొక్క బ్లాంకెట్ కి 1 నయా పైసా రంధ్రం అంత ఉండింది అనుకోండి. Some of our sisters and brothers are laughing. They understood the message already. కొంతమంది సహోదరులు నవ్వుతున్నారు, ఇది వరకే వాళ్ళకి అర్థమైపోయింది It is నేనేం చెప్తున్నాను. only 1 naya paisa size, a very small 1 centimeter hole. 1 సెంటీమీటర్ ఉండేటటువంటి ఆ యొక్క రంధ్రం అది. You have not taken care of it. నువ్వు దాని విషయమై జాగ్రత్త And you వహించలేదు, want to cover it. నువ్వు దాన్ని కప్పుకోవాలనుకున్నావు. By tomorrow, not 1 centimeter, you will go through that hole. రేపు Isn't దినానికి 1 సెంటీమీటర్ కాదు, నువ్వు ఆ యొక్క రంధ్రం నుంచి వెళ్ళిపోయేటటువంటిది అయిపోతుంది. During the night time, somehow your finger will go into that and you will pull it and it will become a big hole. The whole India can be seen. రాత్రి నిద్రలో ఏం చేస్తావంటే నీ కాలుతో ఇట్లా అంటూ ఉంటావు, ఈ యొక్క రంధ్రంలోకి నీ కాలు వెళ్ళిపోతుంది, అప్పుడు పెద్దది It అయిపోతుంది. is a small hole yesterday night, but today when we see, the whole world is seen from that hole. నిన్న రాత్రి చూస్తే అది చిన్న రంధ్రమే ఉంది, ఈ రోజు చూస్తే ఎంత పెద్దది It అయిపోయింది. is a practical example I am telling. That's why somebody said, a stitch in time saves 9. అందుకే ఇది క్రియాపూర్వకమైనటువంటి ఉదాహరణ. సరైనటువంటి సమయంలో కుట్టినటువంటి ఆ యొక్క అల్లిక కుట్టడం అనేటటువంటిది ఎంతో భద్రపరుస్తుంది, పాడవకుండా. It is like a torn in the cloth. The whole fabric is unsafe. ఈ ఒక బట్టలో ఉండేటటువంటి చిన్న చిరుగు అనేటటువంటిది పరిపూర్ణంగా నాశనం చేస్తుంది అది. A little cough, it may be. It will lead to TB. Finally, it is a terminal disease and it will cost your life. ఒక సామాన్యమైనటువంటి చిన్న దగ్గు అనేటటువంటి టీబీగా మారచ్చు, తర్వాత ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా మారి నీ ప్రాణాన్నే తీసేసుకోవచ్చు. To know what is there in your mind, we need not observe what great things you are doing. Even a small thing will tell. నీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు చేసినటువంటి గొప్ప సంగతులు అవసరం లేదు, ఒక చిన్న సంగతి చాలు. In which direction the wind is blowing. ఏ దిశలో గాలి వీస్తుంది అనేది. You need not bring big machines. నువ్వు పెద్ద యంత్రాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. If you put a straw in the air, in which direction it is going, you can understand, isn't it? ఒక గడ్డిపోత తీసుకొని ఆ గాలిలో నువ్వు పెడితే ఏ దిశలో వెళ్తుందో దాన్ని బట్టి నువ్వు చెప్పేయచ్చు. ఒక ఎండు గడ్డి పరగ తీసుకొని గాలిలో పెడితే దానికి పెద్ద మిషన్ అక్కర్లేదు. దానికి పెద్ద యంత్రం అవసరం లేదు దానికి. The straw will teach you in which the wind is blowing, in which direction. ఆ చిన్న ఎండి గడ్డి పరక ఏ దిశలో గాలి వీస్తుందనే తెలియజేస్తుంది. In a similar way, అదే విధానంలో one look, a small look, will show the rotten condition of a sinner's heart. పాపి యొక్క కఠినమైనటువంటి హృదయం ఒక చిన్న చూపుతో అర్థమవుతుంది, తెలుస్తుంది. Suppose you are talking to a person. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు అనుకో. Suppose I am talking to brother. నేను సహోదరునితో We are మాట్లాడుతున్నాను. talking for 1 hour. మేము 1 గంట సేపు We are మాట్లాడుతున్నాం. looking at each other and we are talking. మేము ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. That will not tell anybody what is there in my heart. నా హృదయంలో ఏముందనేది వేరే వాళ్ళకి తెలియదు అది. At that time, ఆ సమయంలో suppose some brother or some sister is going in that way. ఒక సహోదరుడు కానీ సహోదరి కానీ ఆ దారిలో అట్లా వెళ్తున్నారు అనుకోండి. And suddenly what I will do? నేనేం చేస్తాను, Instead అకస్మాత్తుగా of direct look, I will be looking like the side look.
నేను ఇట్లా నేరుగా చూడడానికి బదులు ఇట్లా పక్క ఇట్లా చూస్తాను. This 1 hour look, it is not teaching us what is there inside our heart. This 1 second side look will tell you what is there in your heart. ఒక గంట సేపు ముఖాముఖిగా కూర్చొని ఎదురెదురుగా చూస్తూ మాట్లాడింది ఏముంది నీ హృదయంలోనే తెలియదు, కానీ ఒక్క సెకండ్ అటు పక్కకి తిప్పి చూసేసరికి నీ హృదయంలో ఏందుందని All the తెలిసిపోతుంది. time he is saying directly, why suddenly he has gone for a side look? ఎల్లవేళ ఆయన నేరుగా ముఖాముఖిగా చూస్తున్నాడు, ఎందుకు అకస్మాత్తుగా ఇటు పక్కకు చూశాడు? That will tell us what is there in your heart. అది నీ హృదయంలో ఏముందని తెలియజేస్తుంది. So in a similar way, don't think that the look of Lot's wife is a small thing. We can learn volumes from that look. లోతు భార్య వెనక తిరిగి చూసింది అది ఒక చిన్న చూపే కదా అనేసి అనుకోకుండా దాని నుంచి మనం ఎన్నో విస్తారమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. Her delight is in Sodom. ఆమె యొక్క ఆనందం సంతోషం ఎక్కడంటే సొదొమలోనే. Though she came out of Sodom, her delight is there only. ఆమె సొదొమ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆమె ఆనందము సొదొమలోనే. And the second lesson what we can learn from her look is, ఆమె వెనక తిరిగి చూసినటువంటి దాంట్లో నుంచి మనం నేర్చుకునే రెండో పాఠం these ఏంటంటే are all her spiritual problems. ఇవి ఆమె ఎదుర్కొన్న ఆత్మీయ సమస్యలు. Some of us, we are sitting here. మనలో కొంతమంది ఇక్కడ కూర్చున్నాం. Our young people, they will be telling jovially, body present, mind absent. ఈ యవనస్తులు ఎంత ఆ విధంగా హాస్యాస్పదంగా అట్లా చెప్తూ ఉంటారు కదా, శరీరం ఏమో ఇక్కడ ఉంది, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతుందని. Same thing, the condition of Lot's wife. లోతు భార్య యొక్క పరిస్థితి కూడా అదే. You are sitting here, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, but your mind is, what is the IPL score? ఇప్పుడు ఐపీఎల్ స్కోర్ ఎంత అనేది నీ మనసులో మెదలాడుతుంటది, Isn't it? అవునా కదా? Not able to control, you will be sending a message and some fellow will be there to send the reply also. నువ్వు దాన్ని నియంత్రించుకోకుండా ఎవరికో ఒకరికి మెసేజ్ పెడతావు, ఆయన ఎంత స్కోర్ అనేది నీకు ఎస్ఎంఎస్ పెడతాడు. Now the 1 hour message is not, revealing the state of your mind, but your 1 second SMS message is revealing the state of your mind. ఒక గంట సేపు ఇచ్చినటువంటి ఈ వర్తమానం నీ హృదయంలో ఏముందనేది తెలియజేయదు, కానీ నీవు చేసినటువంటి ఆ ఒక్క సెకండ్లో ఎస్ఎంఎస్ ని బట్టి నీ హృదయంలో ఏముందో తెలిసిపోతుంది. Though you are sitting here where your mind is, నీవు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నీ మనసు ఎక్కడుందని. that was the look of Lot's wife. అదే లోతు భార్య యొక్క చూపు. Physically she came out of Sodom, but her delight is in Sodom. ఆమె భౌతికంగా సొదొమ నుంచి బయటకు వచ్చింది, కానీ ఆమె ఆనందము సంతోషం అంతా సొదొమలోనే. Let us be careful. మనం చాలా జాగ్రత్తగా Why ఉందాం. we are meditating the life of Lot's wife? ఎందుకు మనం లోతు భార్య గురించి ధ్యానం చేస్తున్నాం? Though we meditate her life for weeks together, her destiny will not be changed. Why we are meditating? So that to take care of our own destiny. కొన్ని వారాల తరబడి మనం ధ్యానం చేసినప్పటికీ ఆమె యొక్క గమ్యస్థానం అనేది మారదు. మన యొక్క మేలు కొరకు, మన ఆత్మీయమైనటువంటి ఉన్నతి కొరకు, మన గమ్యస్థానం కొరకు మనం మన ధ్యానిస్తున్నాం. గమ్యస్థానం కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. And the second thing is, రెండవ సంగతి, it is not only her talks about her delight, and her look talks about her disobedience. ఆమె వెనక తిరిగి చూడడం అనేది ఆమె యొక్క ఆనందం సంతోషము సొదొమలో ఉండడమే కాదు, ఆమె యొక్క అవిధేయత కూడా. What is that? ఏంటది? Why I am telling that she is disobedient? ఆమె అవిధేయత చూపించిందని నేను ఎందుకు చెప్తున్నాను? The command of the angel is very straight and unmistakable. దేవదూతలు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనేటటువంటిది నేరుగా ఉంది, సూటిగా ఉంది, అది తప్పు ఉండదు, పొరపాటు ఉండదు. అందులో అర్థం కాని కమాండ్ ఇవ్వలేదు వాళ్ళు అర్థం కాకుండా ఉండి అయోమయంలో ఉండేటటువంటి వాళ్ళు ఆజ్ఞ ఇవ్వలేదు. ఇది నాకు అర్థం కాలేదు అని చెప్పేదానికి తావు లేదు. ఇది నాకు అర్థం కాలేదని చెప్పడానికి తావులేదు అక్కడ. 19th chapter Genesis ఆదికాండం 19వ అధ్యాయం and verse 17. 17వ వచనం. What the angels are telling? ఏం చెప్తున్నారు దేవదూతలు? And it came to pass when they had brought them forth abroad that he said, escape for thy life, look not behind thee. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. Look not behind thee. Is there anything in that which you and I cannot understand? నీ వెనుక చూడకము అనే దాంట్లో ఇంకేమన్నా అర్థం కాకుండా ఏమన్నా very plainly there is no mystery in that. అందులో ఏ విధమైన మర్మం కూడా లేదు, సూటిగా నేరుగా చెప్తున్నారు. Don't look behind, anybody can understand that. నీ వెనక తిరిగి చూడొద్దంటే ఎవరైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. But there is something in her that caused her to turn back. అయితే ఆమెలో ఏదో ఒకటి ఉంది, ఆమె వెనక తిరిగి చూడడానికి అది కారణమైంది. Very clearly the angels said. దేవదూతలు చాలా బహు స్పష్టంగా చెప్పారు. So her problem is not because of her eyes, but always her eyes were on the wrong things, the objects. ఆమె యొక్క తప్పిదం, ఆమె యొక్క కన్నులు చూసింది అది మాత్రమే కాదు, ఆమె యొక్క దృష్టి ఎల్లవేళ చెడు సంగతుల మీదనే పెట్టింది. Always her eyes were on the lost life, on the lost lifestyle, on the lost city Sodom.
ఆమె దృష్టి ఆమె యొక్క మనసంతా కూడా ఆ యొక్క పాడైపోయినటువంటి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పట్టణం గురించి అక్కడ ఉండేటువంటి జీవన శైలి దాని మీదనే ఉంది ఆమె దృష్టి అంతా. We all know one truth. మనమందరం ఒక సత్యం ఎరుగుదాం కదా, Where your gaze, where your look is fixed, that will determine the path of your feet. నీ యొక్క గురి, నీ యొక్క దృష్టి ఎక్కడైతే దేని మీద అయితే ఉంటుందో దాన్ని బట్టి నీవు వెళ్ళేటటువంటి మార్గం అనేది ఉంటుంది. Where your eyes are, in that direction your feet will go. నీ కళ్ళు ఎక్కడైతే చూస్తుంటావో నీ దృష్టి ఎక్కడ ఉంటుందో ఆ మార్గంలోనే నీ పాదాలు ప్రయాణం చేస్తాయి. When you are taking your 4 years old child with you on the road, నీ 4 సంవత్సరాల కుమారుని తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు and suddenly he will see a sweet shop there, అకస్మాత్తుగా అక్కడ పక్కన ఒక స్వీట్ షాప్ చూస్తాడు. and then what he will do? వెంటనే ఏం చేస్తాడు? Though you are dragging him, he will be looking like that only, because his look is there, his feet wants to go in that direction. నువ్వు ఆయన పట్టుకొని లాగుతూ ఉంటే కూడా ఆయన చూపు అట్లే ఉంటుంది, ఆయన అక్కడే వెళ్ళాలని చూస్తుంటాడు. He will pull you, నిన్ను లాగుతాడు ఇంకా, and you have to drag that boy. నువ్వు ఇంకా ఈడ్చుకొని రావాలి ఆ అబ్బాయిని. So see, where your looks are, in that direction only that your feet will go. నీ యొక్క దృష్టి ఏ వైపు ఉంటుందో ఆ దిశలో నీ పాదాలు కూడా ప్రయాణం చేస్తాయి. Why the prodigal son left the father's house? ఎందుకు తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు? His eyes were on the world, ఆయన యొక్క దృష్టి లోకం మీద ఉన్నది. and when he saw the things of the world, immediately his feet followed towards the world. ఆయన లోకంలో ఉండే సంగతులను చూసినప్పుడు వెంటనే ఆయన పాదములు లోకం వెంబడి పయనించాయి. Sad to say, that is the reason why many of us, or some of us at least, they will not be saved though 100 times the gospel is preached. అందుకే మళ్ళీ కొద్దిమంది కొన్ని వందల సార్లు సువార్త ప్రకటించినా కూడా వాళ్ళు మారు మనసు రక్షణ పొందలేదు. Because our lives are not right and they are not straight. ఎందుకంటే మన జీవితాలు సరిగా లేవు, నేరుగా చక్కగా లేవు. Gazing or looking at wrong things is very dangerous to our life. తప్పుడు సంగతులను చూడడం, తప్పుడు సంగతుల మీద దృష్టి పెట్టడం అనేది చాలా ఎల్లవేళలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. God's plan that is laid in the God's word is best for us. దేవుని వాక్యంలో మనకి సిద్ధపరిచినటువంటి ప్రణాళిక శ్రేష్టమైన మేలైన ప్రణాళిక. The plan of God will bring us blessings and they will bring us peace. దేవుని ప్రణాళిక ఎల్లవేళలా మనకు ఆశీర్వాదాలు, సమాధానం, శాంతి తీసుకొస్తాయి. If not, ఒకవేళ లేకపోతే troubles సమస్యలు, and also disaster. తర్వాత నష్టము. So where you are looking now? ఇప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అది ప్రశ్న. We know in the Bible, బైబిల్లో మనం ఎరుగుదాం కదా, Eve looked at the wrong thing. అవ్వ తప్పుడు సంగతి మీద దృష్టి పెట్టి చూసింది. And slowly her feet went to that tree. మెల్లమెల్లగా ఆమె పాదాలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. Yes, Eve looked at the forbidden fruit. నిషేధించబడినటువంటి ఆ ఫలం దగ్గరికి ఫలాన్ని ఆమె చూసింది. Samson could not control his eyes. సంసోను తన దృష్టిని మీద నిలుపుకోలేకపోయినాడు. And we know what has happened to such a Nazaritic personality. అటువంటి నాజీరు చేయబడినటువంటి గొప్ప వ్యక్తికి ఏం జరిగిందో మనం It ఎరుగుదాం. is only because of his looks. కేవలం తన యొక్క కంటి చూపుని బట్టే. David looked when Bathsheba is taking bath. ఆమె బత్షెబా స్నానం చేస్తున్నప్పుడు దావీదు చూశాడు. And Achan looked at the forbidden things. ఆకాను కూడా నిషేధించబడినటువంటి దోపుడు సొమ్ము దాన్ని చూశాడు. Let her be Eve, let him be Samson, let him be David, let him be Achan. We all know they could not control their eyes. అవ్వ కావచ్చు, సంసోను కావచ్చు, దావీదు కావచ్చు, ఆకాను కావచ్చు, వారి చూపుల్ని వారు నియంత్రించుకోలేకుండా పోయినారు. In that list we can join Lot's wife. ఆ పట్టీలో లోతు భార్యను కూడా మనం చేర్చొచ్చు. Brothers and sisters, సహోదరులారా, the సహోదరులారా, Lord is telling, remember Lot's wife. దేవుడు అంటున్నాడు కదా, లోతు భార్యని జ్ఞాపకం ఉంచుకోండి. Today, though you are sitting here, what are you looking? ఈ దినాన్ని నువ్వు ఇక్కడ కూర్చున్నప్పటికీ నువ్వేం చూస్తున్నావు? Clearly the angel said, don't look back. And she refused to obey the command of God. దేవదూతలు బహు స్పష్టంగా చెప్పారు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని. అయితే వారు చెప్పినటువంటి ఆజ్ఞకి ఆమె విధేయత చూపించకుండా అవిధేయత చూపించింది. The word of God says, from the mouth of Samuel to King Saul, obedience is better than sacrifice. 1 Samuel 15:22-23. మొదటి సమూయేలు 15:22-23లో రాయబడింది కదా, ప్రవక్త అయినటువంటి సమూయేలు రాజు అయినటువంటి సౌలుతో అంటాడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. When God speaks to us plainly through his word, దేవుడు బహు స్పష్టంగా సూటిగా తన యొక్క వాక్యం ద్వారా తేటగా మనతో మాట్లాడుతున్నప్పుడు our duty is very clear, simply obeying the word of God. మన విధేంటంటే దేవుని వాక్యానికి బేషరతుగా విధేయత చూపించడం. Many times we won't do like that. చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా చేయం. This is not the time to discuss, but some other time we will see. ఇది సమయం కాదు ఆ విషయాలన్నీ చర్చించడానికి, ఇంకొక సమయంలో చూద్దాం. The purpose of the Lord leading the Israelites out of Egypt is not to die in the wilderness and not to settle this side of Jordan. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చింది దేవుడు వారు అరణ్యంలో చనిపోవాలని కాదు, యోర్దానికి ఈవల వారు అక్కడ స్థిరపడి ఉండాలని కాదు దేవుని ఉద్దేశం. Many people died in the wilderness. అనేకులు అరణ్యమందు మరణించారు. The desire of the Lord is
all the tribes must inherit the land of Canaan, all the 12 tribes. దేవుని ఆకాంక్ష కోరిక ఏమైనదంటే అన్ని 12 గోత్రాలు కూడా వెళ్ళి ఆ వాగ్దాన దేశాన్ని కానాన్ని స్వతంత్రించుకోవాలని. But what 2.5 tribes said? అయితే 2.5 గోత్రాలు ఏం చెప్పారు? The tribe of Reuben, రూబేను గోత్రము, the tribe of Gad, గాతు గోత్రము, half tribe of Manasseh, మనష్షే అర్ధ గోత్రము. and they are requesting Joshua, యెహోషువని విన్నవించారు. we will not come that side of Jordan. We don't want to enter into the land of Canaan. Is it the plan of God? మేము యోర్దాను అవతలకు మేము రాము, కానాన్లోకి మేము ప్రవేశించమన్నారు. అది దేవుని ప్రణాళిక. What is the reason they are telling? ఏంది వాళ్ళు చెప్పే కారణాలు? Oh, there is so much grass here for our cattle. మా మందలకు విస్తారమైనటువంటి మేత ఉంది ఇక్కడ. Do you know one thing? మీకు ఒక సంగతి తెలుసా? Lot also failed there only when he saw towards Jordan. It was looking like the garden of God. Same vision Reuben, Gad and half tribe of Manasseh had. ఇక్కడ లోతు కూడా ఇదే విషయంలో ఇక్కడ తప్పిపోయినాడు. అది దేవుని తోట వలె ఉన్నట్టుగా ఆయన అక్కడ చూశాడు. అదే గాదు, తర్వాత రూబేను, మనష్షే అర్ధ గోత్రం కూడా వారు ఈ విషయంలో చూసి తప్పిపోయినారు. They knew what has happened to Lot when he had chosen that land near Jordan. యోర్దానికి సమీపంలో ఆ భాగాన్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నప్పుడు లోతుకి ఏం జరిగింది ఆ సంగతి వాళ్ళు ఎరుగుదురు. All these tribes, they know it. ఈ గోత్రాలకు అన్నిటికీ ఈ సంగతులు తెలుసు. And the plan of God is they should not settle this side of Jordan. They have to go to the promised land, all the 12 tribes. దేవుని ప్రణాళిక ఏంటంటే యోర్దానికి యువతల వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండకూడదు. 12 గోత్రాలు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళాలని దేవుని ఆలోచన. Reuben, Gad, half tribe of Manasseh, staying this side of Jordan is not the perfect will of God, it is the permissive will of God. రూబేను, గాదు, మనష్షే అర్ధ గోత్రము యోర్దాను యువతల వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడం అది దేవుని పరిపూర్ణమైనటువంటి చిత్తం కాదు, కానీ దేవుని చేత బలవంత పెట్టబడినటువంటి ఉద్దేశం, చిత్తం అది. God gives his command very clearly. దేవుడు తన ఆజ్ఞని చాలా స్పష్టంగా ఇస్తాడు. All of you have to go to the Canaan. అందరూ కానానికి వెళ్ళాలి. All the 12 tribes must enjoy the inheritance. 12 గోత్రాలు అందరూ కూడా స్వాస్థ్యాన్ని మీరు ఆనందించాలి. But what these people are telling? అయితే ఈ ప్రజలు ఏం చెప్తున్నారు? This is so green. ఇది చాలా పచ్చగా ఉంది. Our cattle will be very happy. మా మందలు చాలా సంతోషంగా ఉంటాయి. Dear brothers and sisters, God wants us to be happy, not our cattle. Remember that. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి, మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, కానీ మన మందలు సంతోషంగా ఉండాలని కాదు. God's eyes are upon us and our eyes are upon the cattle and the grass. అయితే దేవుని కన్ను దృష్టి మన మీద ఉంది, మన కన్నులేమో మన మందలు మా యొక్క మేత మీద ఉన్నాయి. Many times it happens at the time of marriages. అనేక సందర్భాల్లో, చాలా సందర్భాలు ఇది వివాహ సందర్భాల్లో ఎట్లా జరుగుతుంది. Lord will tell clearly, this is not the right match. దేవుడు బహు స్పష్టంగా చెప్తాడు, ఇది సరైనటువంటి సంబంధం కానే కాదు. But what you will say? నువ్వేం చెప్తావు? The grass is good. ప్రభువా, ఇక్కడ The పచ్చడి land చాలా is బాగుంది. the land is so fertile. ఇక్కడ చూస్తే భూమి చాలా సారవంతమైంది ప్రభువా. Already father accumulated so much property. ఇప్పటికే తండ్రి చాలా ఆస్తిపాస్తులు సమకూర్చాడు. This is better, Lord. ఇది చాలా మంచిది ప్రభువా. Then what God will say? ప్రభు ఏమంటాడు? Okay, as you please. నీకు ఇష్టం వచ్చినట్టు It is not the perfect will of God, it is the permissive will of God. After some time you will weep because you are more bothered about your cattle, not your souls. అది పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తం కాదు. దేవుని చేత నువ్వు బలవంత పెట్టబడి నువ్వు తీసుకుంటున్నావు. నువ్వేందంటే నీ ఆత్మ గురించి నువ్వు ఎక్కువ పట్టింపు లేదు, కానీ అక్కడ ఉండేటటువంటి కంటి చూపును బట్టి చూసేదాన్ని బట్టి చూపు కాదు, పశువుల గురించి. పశువుల గురించి నువ్వు దేవుడేమో ఆలోచిస్తున్నావు. నువ్వు లాభవ్వాలని కోరుతుంటే నువ్వేమో నా పశువులు అవ్వాలని కోరుతున్నావు. దేవుడేమో నువ్వు లావాలనుకుంటే నువ్వేమో పశువుల గురించి ఆలోచిస్తున్నావు. What a sad situation. You and I are doing the same thing. నీవు నేను అదే సంగతి చేస్తున్నా. ఎంత Gross విషాదకరమైన సంగతి. disobedience to the word of God. Very plainly in 17th verse the angels said, don't look back. What is in that not to understand? 17వ వచనంలో దేవుని దూతలు బహు స్పష్టంగా చెప్పారు, వెనక్కి తిరిగి చూడొద్దని. అందులో అర్థం కాకుండా పోవడానికి ఏముంది చెప్పు? తెలిసి కూడా కావాలని ఆమె అవిధేయత చూపించింది. Our duty is very clear. మనం చేయాల్సినటువంటి పని ఏందనేది బహు స్పష్టంగా రాయబడింది When అక్కడ. God says something, our duty as the children of God, as the servants of God, just obey, that's all. Then you can demand God, Lord, I obeyed your word. You are obligated to bless me. దేవుడు నీకే దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా మన పని ఏంటంటే దేవుడు ఏదైతే చెప్తాడో దానికి మనం బేషరతుగా దేవునికి మనం విధేయత చూపించాలి. తర్వాత ఏదైనా సమస్య వచ్చిన తర్వాత నువ్వు దేవుడిని అడగచ్చు, ప్రభా నువ్వు నాకు చెప్పావు, నేను విధేయత చూపించానని దేవుడిని అడగచ్చు నువ్వు. So what are her problems? ఏంటి ఆ సమస్యలు? What are the sins she committed? ఆమె చేసిన పాపాలేంటి? Her delight is still in Sodom. ఆమె ఆనందము, సంతోషము సొదొమనందే. And secondly, రెండోదిగా she was very openly, she was disobedient to the commandment of God. ఆమె బహిరంగానే దేవుని ఆజ్ఞకి ఆమె అవిధేయత చూపించింది. And the third problem, మూడో సమస్య her disbelief. ఆమె యొక్క అపనమ్మకం.
Why she looked back? ఎందుకు ఆమె వెనక తిరిగి చూసింది? She was thinking, ఆమె అనుకుంటూ ఉంటుంది కదా, though God says like that, God will not bother though I look. She have taken light of the word of God. She have not fully believed the word of God. ఆమె దేవుని వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. దేవుడు అట్లే చెప్తాడు, తిరిగి చూస్తే ఏం కాదని చెప్పి దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా ఆమె నమ్మలేదు, దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచలేదు. If she really believed that she is going to become a pillar of salt, will she turn back? ఆమె నిజంగా పరిపూర్ణంగా నమ్మి నేను వెనక తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతానని తెలుసుంటే ఆమె వెనక తిరిగి చూసేదా? Not only is she is a disobedient lady, disbelief is there in her. ఆమె అవిధేయత చూపించేటటువంటి స్త్రీ మాత్రమే కాదు, ఆమెలో అపనమ్మకం కూడా ఉంది. She thought that the Lord is bluffing. అంటే దేవుడు ఏదో అట్లా చేసి మోసం చేస్తున్నాడు అన్నట్టు ఆమె ఆలోచిస్తుంది. There is no need. Just he is threatening me. He will not do that. దేవుడు అట్లా ఏం చేయడు, కేవలం నన్ను భయపెట్టిస్తున్నాడు అంతే. She thought that no need of hasty flight. ఆమె అనుకునింది కదా, అంత త్వరగా అంత వేగంగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదనుకునింది ఆమె. Not necessary. అంత అవసరం లేదనుకునింది. Leisurely. ఏదో విశ్రాంతిగా నెమ్మదిగా తీరిగ్గా పోతాం, నిదానంగా పోతాను, no problem at all. ఏ విధమైన సమస్య లేదు. Oh, God is not so serious. దేవుడు అంత తీవ్రంగా లేదు. I tell you, brothers and sisters, నేను చెప్తున్నాను సహోదరుడా, today Satan is bluffing you. Lord Jesus Christ is telling, I am going to come very quickly. What Satan is telling? Oh, for 2000 years he is telling like that. He is just bluffing. How many of us are in such a deceitful situation? దేవుడు చెప్పాడు నేను త్వరగా రానయ్యున్నానని. అయితే సాతానుడు నేను చెప్తున్నాడు అంటే సాతాను నీ చెవిలో వచ్చి 2000 సంవత్సరాల నుంచి ఆయన ఎట్లే చెప్తున్నాడు రానే లేదు అని చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు. Oh, the Lord will be saying like that only. ప్రభు ఇప్పుడు అట్లే చెప్తుంటాడు. He will be threatening. ఆ విధంగా చెప్పి So బెదిరిస్తుంటాడు. ultimately what Satan is doing? చిట్టు చివరికి సాతానుడు ఏం చేస్తున్నాడు? Creating disbelief in the word of God. దేవుని వాక్యమందు అపనమ్మిక కలిగించడం. And some of the people they will question. కొంతమంది ప్రశ్నిస్తారు కూడా ఇట్లా, How can a loving God send a human being who is created in his image to hellfire, brother? ఏ విధంగా సహోదరుడా తన సొంత సారూప్యంలో సృష్టించినటువంటి అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నరకానికి ఎట్లా పంపిస్తాడు? God is not sending you and me to hellfire, remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను నన్ను నరకానికి పంపించట్లేదు. Today if anybody is going to hell, you are going voluntarily. God is not sending. ఈ దినాన ఎవరన్నా నరకానికి నువ్వు వెళ్తున్నారంటే నీ అంతట నువ్వే వెళ్తున్నావు కానీ దేవుడు పంపించట్లేదు. When man fell, మనుషుడు పడిపోయినప్పుడు yes, God has kept so many speed breakers so that a person who has fallen may not go to hell. ఆ విధంగా పడిపోయినటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళకూడదని చెప్పి దేవుడు అనేక అడ్డంకులు పెట్టాడు. Even the blood of Lord Jesus Christ, యేసు ప్రభు యొక్క రక్తం, even when you are at the gate of hell, there the blood of Lord Jesus Christ is there. You are going to hell means you are treading on the blood and you are going willfully. నీవు ఆ నరకానికి వెళ్ళేటప్పుడు ఆ గవిని దగ్గరికి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉంది. అక్కడ కూడా నువ్వు యేసు ప్రభు యొక్క రక్తాన్ని వద్దని చెప్పి రక్తాన్ని తొక్కుకుంటూ పోతున్నావు. రక్తం నిన్ను నరకానికి పోనివ్వదు సుమా. నువ్వు నరకానికి పోతున్నావు అంటే రక్తాన్ని తొక్కుకుంటూ పోతున్నావు. రక్తాన్ని తొక్కుకుంటూ నువ్వు కావాలనే నీ ఇష్టంగా నువ్వు పోతున్నావు కానీ ఆ రక్తం నిన్ను పోనివ్వదు నరకానికి. టుడే హౌ కెన్ యు సే దట్ ద లార్డ్ లవింగ్ గాడ్ ఈస్ సెండింగ్ యు టు హెల్? ఈ దినాన్ని నువ్వు ఏ విధంగా చెప్పగలవు ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏ విధంగా నరకానికి పంపిస్తాడని? బికాజ్ హి ఈస్ లవింగ్ గాడ్, హి లేడ్ డౌన్ హిస్ లైఫ్. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. బట్ సాటన్ ఈస్ డూయింగ్ ఆల్ టాక్టిక్స్ సో దట్ he may create disbelief in the word of God. అయితే సాతానుడు అనేక పన్నాగాలు పన్ని దేవుని వాక్యం యందు అపనమ్మిక కలిగించేటట్టు చేస్తున్నాడు ఈ దినాల్లో. Somebody questioned me recently in one of the meetings. ఒకానొక కూడికలో ఈ మధ్యలో ఒకరు నన్ను ప్రశ్నించారు. Lord Jesus Christ said, I laid down my life. యేసు ప్రభు అన్నాడు కదా నా ప్రాణం నేను పెడతానని. And I have taken my life back. నా ప్రాణాన్ని నేను తిరిగి తీసుకుంటాను అన్నాడు కదా. And I will raise again. నేను మళ్ళా తిరిగి లేస్తా అన్నాడు కదా. Where is the sacrifice? He laid down and he has taken it back. ఇంకా దాంట్లో త్యాగం ఎక్కడుంది? ఆయన ప్రాణాన్ని పెట్టాడు మళ్ళా తిరిగి తీసుకున్నాడు. How Satan is mesmerizing or bluffing the people. చూడండి సాతానుడు ఏ విధంగా మనుషుల్ని మోసం చేసి ఏ విధంగా అపనమ్మిక కలిగి చేసి వాళ్ళ యొక్క మాయమంత్రం చేసి అట్లా పెడుతున్నారు చూడండి. He gave his life and he has taken his life back. Then where is the sacrifice? So lightly that man started talking. ఆ వ్యక్తి ఎంత తేలిగ్గా మాట్లాడడం ప్రారంభించాడంటే ఆయన ప్రాణాన్ని పెట్టాడు మళ్ళా తిరిగి తీసుకున్నాడు. ఇందులో త్యాగం ఎక్కడుంది అనేసి మాట్లాడుతున్నాడు ఆయన. You answer this question. నువ్వు దీనికి జవాబు చెప్పన్నాడు. I made a little prayer in my mind. నేను మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను. Lord, I am in an awkward situation. ప్రభువా నేను ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను. What answer I have to give? నేను ఈయనకి ఏ సమాధానం చెప్పాలి? Then the Lord has given a small thought. ప్రభు ఒక చిన్న తలంపు ఇచ్చాడు. The Lord laid down his life, that is the truth. ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, అది సత్యం. But అయితే he has not taken it. అయితే ఆయన తీసుకోలేదు. Why? ఎందుకు? The death has given it back because
death got authority over sinner, not a sinless person. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ మరణం అనేటటువంటి మరణానికి పాపి మీదనే అధికారం ఉంటుంది, కానీ పాపం లేనటువంటి వ్యక్తికి ఈ యొక్క మరణానికి అధికారం ఉండదు బంధించడానికి. When Lord Jesus Christ died, యేసు ప్రభు మరణించినప్పుడు, and when he went under the power of death, ఆయన మరణం యొక్క శక్తి కిందకి వెళ్ళాడు. then the death is telling, ఆ మరణం చెప్తుంది, I got no power over you, I got power over sinners only, because the wages of sin is death. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం, కాబట్టి పాపుల మీదనే నాకు అధికారం ఉంది, నేను పట్టి బంధించే శక్తి ఉంది. అయితే నీ మీద నాకు ఏ విధమైన శక్తి లేదు. You are not a sinner. నువ్వు పాపి కాదు. Why you came here? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? Quickly go away from this place. Death sent Lord Jesus Christ away. వెంటనే ఆ మరణమే అనేది కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆ మరణమే యేసుక్రీస్తు ప్రభుని తిరిగి You పంపించేసి, have come to the wrong place. నువ్వు సరైన స్థలానికి రాలేదు. I cannot keep you here. నేను నిన్ను ఇక్కడ పట్టి బంధించలేను. You are a righteous God. నీవు నీతిమంతుడైన You are a దేవుడు, sinless God. నువ్వు పాపరహితుడైన దేవుడు. Death got power over sinners, not on the sinless people. ఈ యొక్క పాపానికి మరణానికి పాపుల మీదనే అధికారం ఉంటుంది, కానీ పాపరహితులకి దాని మీద అధికారం ఉండదు. But what the Satan is doing? అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు? Creating this type of doubts and making you lazy and lethargic about the urgency of the second coming of Christ. ఇటువంటి తలంపులు ఇవన్నిటిని తీసుకొచ్చి సాతానుడు ఏం చేస్తుంటే నిన్ను సోమరిగా చేసి, నిన్ను నెమ్మదిగా ఉండేటట్టు చేసి, యేసు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు నిన్ను సిద్ధపడనీయకుండా త్వరపడనీయకుండా చేస్తున్నాడు. So the third mistake or the third problem in her life is her disbelief. Okay, God will talk like that only, and he is not serious. I will not become a pillar of salt. And she took the word of God so lightly due to disbelief. ఆమె మూడవ తప్పిదం ఏంటంటే అపనమ్మిక. దేవుడు ఇట్లే చెప్తాడని చెప్పి దేవుడి మాటలు చాలా తేలిగ్గా తీసుకుంది. నేను ఉప్పు స్తంభం కాననేసి అనుకొని దేవుని మాటల్ని అపనమ్మిక ఉంచి దేవుని మాటలు తేలిగ్గా తీసుకునింది. And the fourth mistake, నాలుగవ తప్పిదం, her deception. ఆమె యొక్క మోసయుక్తమైన సంగతి. She thought that she fooled everybody in the family by posing as a saint. ఆమె పరిశుద్ధురాలుగా కనిపిస్తూ అందరినీ మోసం చేయగలను అని ఆమె అనుకునింది. And see, because whenever Abraham or whenever all the other people, they are participating in the spiritual activities, not even once she said no, she is also joining them in all the activities. ఈ అబ్రాహాము కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ ఆత్మీయమైనటువంటి సంగతుల్లో పాలు పంచుకోవాలని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఆమె ఎప్పుడు కాదు వద్దని లేదు, కానీ అల్లవేళ పాలు పొందింది. And she thought that I have fooled all the Sodomites also with my profession of faith. నేను కలిగి ఉన్నటువంటి యొక్క నమ్మకతను బట్టి నేను చాలా విశ్వాసురాలిని అని అందరినీ మోసం చేయగలిగాను. సొదొమలో ఉన్న వారిని కూడా నేను అందరినీ మోసం చేయగలిగానని ఆమె అనుకునింది. She could fool all the family members, she could fool all the Sodomites, but sad to say she could not fool God. ఆమె కుటుంబ సభ్యులందరినీ మోసం చేసింది, సొదొమలో ఉన్న వారిని మోసం చేసింది. విషాదకరమైన సంగతి ఏంటంటే దేవుడిని మోసం చేయలేకుండా. All thought that she was a saved person. అందరూ అనుకున్నారు ఆమె రక్షించబడిన వ్యక్తి అని. Today అయితే ఈ దినం many are like her. మనలో అనేకులు ఆ విధంగా ఉన్నారు. We are never truly born again. మనలో చాలా మంది ఆ విధంగా నిజంగా తిరిగి జన్మించలేదు. She proved that she is not born again. Her complete affection is on Sodom. When she looked back, everything came out. ఆమె వెనక తిరిగి చూసినప్పుడు పరిపూర్ణంగా అది రుజువు చేయబడింది, ఆమె తిరిగి జన్మించలేదనే సంగతి. Her body was out of Sodom, not her heart. ఆమె శరీరము సొదొమ నుంచి బయటకు వచ్చిందే కానీ ఆమె హృదయం రాలేదు. Her eye was always on the place where her treasure was. ఎల్లవేళ ఆమె ఆనందం సంతోషం ఎక్కడుందో అక్కడే ఆమె యొక్క దృష్టి అంతా పెట్టింది. We all know some of the physics students are there. కొంతమంది భౌతిక శాస్త్రం చదివే విద్యార్థులు ఇక్కడ ఉండొచ్చు. You keep the compass anywhere, it always looks towards the pole only. ఈ కంపాస్ని మీరు దిక్చూచి ఎక్కడ పెట్టినా కూడా అది ఎల్లవేళ కూడా ఆ యొక్క పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ వాటినే చూపిస్తుంది. You put in any direction, you may rotate it, you may do anything, its eyes will be towards the pole only. ఆ దిక్చూచి నువ్వు ఏ విధంగా ఏ దిశలో అన్న పెట్టి ఏ విధంగా నువ్వు తిప్పు, అది చిట్ట చివరికి అది ఆ యొక్క పోల్స్నే చూపిస్తుంది, ఆ ధ్రువాలనే చూపిస్తుంది. Lot's wife was also like that. You turn in any direction, her eyes were on Sodom only. లోతు భార్య విషయం కూడా అంతే. ఆమెను ఎన్ని రకాలుగా తిప్పినా కూడా ఆమె దృష్టి అంతా కూడా సొదొమ మీదనే. Oh, she was so satisfied deceiving all the people, she forgot that she cannot deceive God. ఆమె ఏరే వాళ్ళని మోసం చేస్తూ ఎంతో సంతృప్తిగా ఉండింది, ఆమె దేవుడిని మోసం చేయలేని సంగతి మర్చిపోయింది ఆమె. That is her main sin. ఆమె చేసిన గొప్ప తప్పిదం అది. Where her treasure is, there her eyes were. ఆమె యొక్క ధనం ఎక్కడుందో ఆమె యొక్క దృష్టి అంతా అక్కడే ఉన్నది. Why many Israelites perished in the wilderness? అనేకులు ఇశ్రాయేలులు ఎందుకు అరణ్యంలో రాలిపోయారు? Because their heart and their affections are in Egypt. వారి హృదయము, వారి యొక్క కోరికలు ఇవన్నీ కూడా ఐగుప్తులోనే ఉన్నాయి. And all the Egyptian practices, Egyptian food.
ఐగుప్తులో ఉండే భోజనం, ఐగుప్తులో ఉండేటటువంటి ఆ లోకపోకడలు అవన్నీ In one word we can say, ఒక్క మాటలో మనం చెప్పాలంటే she never really gave up the world. ఆమె పరిపూర్ణంగా లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. Outside she is on the road of safety. She came out of Sodom, but she is still under the punishment. ఆమె చూసినట్లయితే సొదొమ నుంచి బయటకు వచ్చి భద్రత కలిగిన రహదారి మీద వెళ్తూ ఉన్నట్టుంది. అయితే ఆమె యొక్క హృదయం, ఆమె యొక్క మనసు, ఆమె యొక్క ఆలోచనలన్నీ కూడా సొదొమలోనే ఉన్నాయి. What everybody was thinking? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? Oh, when the whole Sodom is being burnt, she is on the way of safety. But how long she could go? ఆ సొదొమ అంతా అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నప్పుడు అందరూ అనుకున్నారు కదా ఆమె ఎంతో భద్రత కలిగినటువంటి దారిలో వెళ్తుందని. ఎంతకాలం ఆమె వెళ్ళగలిగింది? See, not even few meters. కొన్ని మీటర్ల దూరం కూడా వెళ్ళలేదు. Some of the people who are coming to the church, sad to say, I am not criticizing you. Externally you are changed, but you are not saved. Remember that. సంఘానికి వచ్చేటటువంటి మీరు మిమ్మల్ని విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. బాహ్యంగా మీరు చూసినట్లయితే మారినట్లున్నారు, అయితే అంతరంగంలో చూసినట్లయితే మారు మనసు లేకుండా అటువంటి. Because our actions are showing. మన యొక్క క్రియలు ఆ విధంగా చూపిస్తూ As ఉన్నాయి. long as we are within the four walls, wonderful things we will speak. We are having the external garment of religion. But whereas, the moment when we go out, after what you are running, ఈ గది 4 గోడల మధ్యలో ఉండేటప్పుడు మనము ఈ మతం అనేటటువంటి ఆ యొక్క బయటికి కనపడేటటువంటి ఆ వస్త్రాన్ని వేసుకొని ఆ విధంగా కనపరుస్తాం. అయితే బయటకు వెళ్ళిన తర్వాత దేని వెంట నువ్వు పరిగెత్తున్నావు? there is a great difference calling yourself as a Christian and really saved. క్రైస్తవుడు అనేటటువంటి మాటకి నిజంగా రక్షించబడినటువంటి దానికి ఎంతో వ్యత్యాసం ఉంది. When you are truly saved, you cannot enjoy the pleasures of the world, the allurements of the world. నీవు నిజంగా తిరిగి జన్మించినప్పుడు ఈ లోకంలో ఉండేటటువంటి సంగతులను బట్టి నువ్వు ఆనందించలేవు. When Moses had the encounter with the Lord near the burning bush, near Mount Horeb, we all know what has happened. ఆ హోరేబు కొండ దగ్గర ఆ మండుచు ఉన్నటువంటి పొద్దు దగ్గర ముఖాముఖిగా మోషే దేవుని కలుసుకున్నప్పుడు ఏం జరిగిందన్నది మనం ఎరుగుదాం. Yes, he never enjoyed the pleasures of the world. Hundreds of times we read Hebrews 11th chapter 24 to 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 నుంచి 26లో మనం చదువుతాం కదా, ఆయన ఎప్పుడు కూడా లోకభోగాలు యందు ఆనందించి సంతోషించలేదు ఆయన. When you are saved, you cannot enjoy the pleasures. Why? Because you are a new creation. నీవు రక్షించబడినప్పుడు నువ్వు లోకంలో ఉండేటటువంటి విషయాల పట్ల, సంగతుల పట్ల నువ్వు సంతోషించి ఆనందించలేవు. ఎందుకంటే నీవు నూతన సృష్టి. Lord Jesus Christ is not giving you a new color to the old man. Remember that. యేసుక్రీస్తు ప్రభు పాత వ్యక్తికే కొత్త రంగు వేయలేదు. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో. If anybody is in Lord Jesus Christ, he is a new creature. Totally new creature means all his nature is changed. ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి అని చెప్పాడు. అంటే పరిపూర్ణంగా ఆయన నూతనమైన సృష్టిగా చేశాడు. Without becoming a new creature, if you are pretending to be saved, remember, you are fooling other people, you are fooling yourself, not God. నీవు నూతన సృష్టిగా చేయబడకుండా ఉంటే నువ్వు వేరే వాళ్ళని మోసం చేస్తూ ఉండొచ్చు, నిన్ను మోసం చేసుకుంటుంటావు. జ్ఞాపకం ఉంచుకో, దేవుడిని అయితే నువ్వు మోసం చేయలేవు. What is the meaning of new creation, new creature? ఏంటి నూతన సృష్టిగా చేయబడడం, ఏంటి నూతన సృష్టిగా ఉండడం అంటే? 3-4 things I will tell and I will close quickly. 3-4 సంగతులు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. You must have a new nature. నీవు నూతన స్వభావం నువ్వు కలిగి ఉండాలి. The first birth of yours in this world is through corruptible seed. నీవు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ మొదటి జన్మ అనేటటువంటిది ఆ క్షయమైనటువంటి బీజం ద్వారా నువ్వు జన్మించావు. క్షయమైపోయే బీజము ద్వారా జన్మించావు గనుక you will die. నీవు క్షయమైపోయే బీజం ద్వారా జన్మించావు కనుక నీవు చనిపోతావు. But now అయితే ఇప్పుడు you are born of the incorruptible seed. అక్షయమైనటువంటి బీజం నుంచి నువ్వు జన్మించావు. ఇప్పుడు Your nature is changed. నీ స్వభావం మార్చబడింది. Once again a worldly example. మరొకసారి లోక సంబంధమైనటువంటి ఒక ఉదాహరణ. In your family, నీ కుటుంబంలో father is there, daddy is there, mummy is there, తల్లి తండ్రి ఉన్నారు, and 2 children are there. ఇద్దరు పిల్లలు One ఉన్నారు. daughter and one son. Okay, let us be democratic. ఈ విధంగా అట్లా అనుకోండి, ఒక కుమారుడు ఒక కుమార్తె, తల్లి తండ్రి, So 4 people are there. నలుగురు ఉన్నారు. And the 2 children also got married. ఇద్దరు పిల్లలకు కూడా వివాహమైంది. Son is there, కుమారుడు ఉన్నాడు, son-in-law is there. ఇప్పుడు అల్లుడు కూడా ఉన్నాడు. What the father said? తండ్రి ఏమంటాడు? I am having only one daughter. నాకు ఒకటే కుమార్తె I ఉంది, don't want to leave her. నేను ఆమెను విడిచిపెట్టలేకున్నాను. In general, we all know fathers will love the daughters a little bit more, and mothers will love the sons a little bit more. We all know it. మనకందరికీ సర్వసాధారణంగా తెలిసినటువంటి సంగతి ఏంటంటే తండ్రులు కుమార్తెలను ఎక్కువగా ప్రేమిస్తారు, కొంచెం అధికంగా.
కొంచెం 51%, 49%. 51%, 49%. అదే విధంగానే తల్లులు కూడా కుమారుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. So what the father will say? తండ్రి ఏమంటాడు? I don't want to leave my daughter. నా కుమార్తెని నేను విడిచిపెట్టలేను. No, oh, son-in-law, you come here and you stay here. అల్లుడు గారు మీరు వచ్చి ఇక్కడే ఉండండి అనేసి అంటే, Now in the house, son is there, son-in-law is there. ఇప్పుడు ఇంట్లో కుమారుడు ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు. Alludu is also calling the father-in-law dad only because of the love. ఆయనకు ఉండేటటువంటి ప్రేమను బట్టి అల్లుడు కూడా మామగారిని నాన్న అని అంటున్నాడు, అత్తగారిని కూడా, అత్తగారిని కూడా అమ్మ అంటున్నాడు. But అయితే when you see the faces, వారి ముఖాలు చూసినప్పుడు, when you see their natures, వారి స్వభావాలు చూసినప్పుడు, son is totally different and son-in-law will be totally different. You can easily recognize who is the son and who is the son-in-law, isn't it? నువ్వు అతి సునాయాసంగా గుర్తుపట్టచ్చు ఎవరు నిజమైనటువంటి, ఎవరు కుమారుడు, ఎవరు అల్లుడు అని. వారి యొక్క కుమారుడు స్వభావం పరిపూర్ణంగా వేరు, అల్లుడు స్వభావం All పరిపూర్ణంగా are వేరు. living in the same house. అందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. Son and son-in-law both are calling the big man as daddy only. కుమారుడు అల్లుడు ఇద్దరు కూడా ఆ పెద్ద వ్యక్తిని తండ్రి నాన్న అని పిలుస్తూ ఉన్నారు. But అయితే their natures are different. వారి స్వభావాలు వేరువేరు. Suppose if the father is not well, ఒకవేళ తండ్రికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, son-in-law immediately he will run, he will see here and there what has happened. వెంటనే అల్లుడు వెళ్ళి ఏమైందనేసి ఎక్కడెక్కడ చూస్తాడు, Immediately he will attend. వెంటనే వెళ్తాడు. Alluda, son-in-law ఎందుకు వెళ్తాడు? కుమారుడు వెళ్తాడు. Son will go కుమారుడు వెళ్తాడు because of the blood, ఎందుకంటే ఆ యొక్క రక్త సంబంధాన్ని because బట్టి, of the nature. ఎందుకంటే ఆ స్వభావాన్ని బట్టి. And what son-in-law will say? ఇప్పుడు అల్లుడు ఏం He చెప్తారు? will not come. ఆయన రాడు. Call 108. 108కి ఫోన్ చేయండి అంటాడు. There is a difference in their nature. వారి స్వభావంలో వ్యత్యాసం ఉంది అక్కడ. There is a difference in their appearance. The son will be looking like the father, not the son-in-law. Though both are calling him as a daddy. ఇద్దరు కూడా ఆయన్ని డాడీ అనేసి పిలుస్తూ ఉన్నప్పుడు కూడా కుమారుడేమో తండ్రిలాగా ఉంటాడు కానీ అల్లుడు తండ్రిలాగా ఉండడు. I am not degrading son-in-laws. I am also a son-in-law to one body, one person. నేను ఈ అల్లుడిని నేను మిమ్మల్ని కించపరిచి మాట్లాడట్లేదు, నేను కూడా ఒక కుటుంబానికి నేను ఒక అల్లుడిని. So, see, I am talking about the nature. నేను స్వభావం గురించి మాట్లాడుతున్నాను. Dogs have their own nature, cats have their own nature. కుక్కలకి వాటి సొంత స్వభావం ఉంటాయి, పిల్లలకి వాటి సొంత స్వభావం ఉంటుంది. Both dogs and cats will be dwelling in the same house. ఒకే ఇంట్లో నీ కుక్కలు పిల్లలు ఉంటాయి. But అయితే dog will have a different nature and cat will have a different nature because of their background. వాటి వెనక చరిత్రను బట్టి కుక్క స్వభావం వేరు, పిల్లి స్వభావం వేరు. In a similar way, అదే విధానంలో the children of God will have the divine nature. దేవుని పిల్లలు కూడా దైవిక స్వభావాన్ని కలిగి ఉంటారు. దేవుని పిల్లలకే కూడా దేవుని కాదు. పిల్లలకే దైవ స్వభావం కలిగి ఉంటారు. Yes, though you come to the house of God, if you are not born again, you will be coming and going, that's all. Come and go with me to my father's house. It will stop there. నీవు దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉంటే కూడా ఉండొచ్చు, కానీ అయితే రావడం వెళ్ళడం ఇటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటావు అంతే. If you are not born again, నువ్వు తిరిగి జన్మించకుండా ఉంటే the image, the nature of the Lord will not be there in you. యేసు ప్రభు యొక్క స్వభావము, యేసు ప్రభు యొక్క సారూప్యం నీలో ఉండదు. Because if anybody is truly born again, he is a new creation, he is a new creature. ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి అని చెప్పాడు యేసు ప్రభు. Our nature will be different. మన యొక్క స్వభావం వేరుగా Now ఉంటుంది. the question is, ప్రశ్న ఏంటంటే ఇప్పుడు are you having this divine nature in your life? నీ జీవితంలో ఇటువంటి దైవిక స్వభావాన్ని నువ్వు కలిగి You ఉన్నావా? are coming to the house of God. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. Oh, you are hearing messages more than anybody on the YouTube. యూట్యూబ్ లో వారి కంటే కూడా నువ్వు అధికమైన వర్తమానాలు వింటున్నావు. On the YouTube, you are hearing so many messages more than anybody. యూట్యూబ్ లో అనేక వర్తమానాలు మిగతా వారందరికంటే ఎక్కువగా నువ్వు వింటున్నావు. But my question is, నా ప్రశ్న ఏంటంటే have you become a new creature? నీవు నూతన సృష్టిగా చేయబడ్డావా? Having so much association with a man of God like Abraham, a righteous man like Lot, her nature was not changed. Her eyes were still answered. అటువంటి గొప్ప దైవజనుడైనటువంటి అబ్రహాముతో కలిసి ఉండడం, నీతిమంతుడకు లోతుతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆమె స్వభావం మారలేదు. Not only that, అంత మాత్రమే కాదు, not only the nature will be different, ఆ స్వభావం వ్యత్యాసం వేరుగా ఉండడం మాత్రమే కాదు, and secondly, రెండవదిగా the appetites will be different. ఆ యొక్క కోరికలు అవన్నీ రుచులు. రుచులు అవి వేరుగా ఉంటాయి. The birds eat seeds and worms. ఈ పక్షులేమో ఈ పురుగుల్ని ఈ గింజలు అవి తింటాయి. The foxes will eat rabbits. ఈ నక్కలేమో కుందేళ్ళని తింటాయి. And if you see the bears, they will eat salmons. ఈ ఎలుగుబంట్లు చూస్తే ఈ Fish. చేపలు Salmon fish. తింటాయి. Fish. చేపలు తింటాయి. You put the other thing, they will not eat because their nature is different. వేరే సంగతులు వాటి ముందు తెచ్చి పెడితే అవి తినవు, ఎందుకంటే వాటి స్వభావం వేరు కాబట్టి. Their appetites are different. వారి యొక్క రుచులు వేరు.
Something if you put before them, though it is costly, they will not eat because its nature is different. ఎంతో విలువైనటువంటి దాన్ని వాటి ముందు పెట్టినా కూడా దాని యొక్క స్వభావం రుచి వేరు కాబట్టి అది తినదు. If you are a born again person, నీవు తిరిగి జన్మించిన వ్యక్తి that may అయినప్పటికీ be having so much value in the world, though it is kept before you freely, you will not touch it. లోకంలో ఎంతో విలువైనదిగా ఉన్నప్పటికీ నీ ముందు పెడితే నువ్వు ఎంతో విలువైన దాన్ని కూడా నువ్వు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోవు. Why? ఎందుకో తెలుసా? Your nature is different. నీ స్వభావం పరిపూర్ణంగా వేరు. Your appetites will change. నీ రుచులు మారుతాయి. Why the people of God, in spite of coronavirus, why they are running to the house of God in the midst of so many inconveniences? అనేక అసౌకర్యాలు ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుని ప్రజలు దేవుని మందిరానికి వస్తున్నారు? Your appetite is different. ఎందుకంటే నీ రుచి వేరు. More than any biryani, I want to be satisfied by the word of God. ఏ బిర్యానీ కంటే కూడా ఎక్కువగా నేను దేవుని వాక్యం ద్వారా సంతృప్తి చెందబడాలి. Truly it is difficult to come to this place. ఈ స్థలానికి రావడం నిజంగా కష్టమే. After the meeting is over, bus is there, nobody knows. ఈ కూడిక అయిపోయిన తర్వాత బస్సు ఉంటుందా లేదనేది తెలియదు. Even then you are coming. అయినప్పటికీ నువ్వు వస్తున్నావు. Why? ఎందుకో తెలుసా? Our appetite. మనకుండే రుచి. We like it. మనం దాన్ని ఇష్టపడతాం. Because of our nature. మన స్వభావాన్ని బట్టి. So our nature must be different. మన యొక్క స్వభావం వేరుగా ఉండాలి. Lot's wife nature was never changed. లోతు భార్య యొక్క స్వభావం ఎప్పుడూ And మారలేదు. our appetite must be different. మన యొక్క రుచులు అనేవి వేరుగా ఉండాలి. And not only that. అంత మాత్రమే కాదు. Thirdly, మూడోది our environment. మన చుట్టూ ఉండే పరిసరాలు. Hogs or pigs will enjoy mud, not the sheep. చూడండి ఈ పందులు ఈ బురద గుంటలనే ఇష్టపడతాయి. అయితే That is a swimming pool for them. వాటికి అది స్విమ్మింగ్ పూల్ లాంటిది అది. But what about sheep? అయితే గొర్రెల మాట ఏంటి? No, suppose by mistake it has fallen in that dirty pond, immediately it will start bleating. ఒకవేళ పొరపాటున ఈ గొర్రె ఆ బురద గుంటలో పడిపోతే వెంటనే అది కొట్టుకుంటూ ఉంటుంది, బయటికి రావడానికి ప్రయత్నం Your చేస్తుంది. environment, నీ చుట్టూ ఉండే పరిస్థితులు, with whom you are moving, ఎవరితో నువ్వు కలిసి where you ఉంటున్నావు, are sitting. ఎక్కడ కూర్చుంటున్నావు. Oh, this is what David is writing in the very first psalm, in the very first verse. అందుకే దావీదు మొదటి కీర్తన మొదటి వచనంలో అదే మాట రాస్తాడు దావీదు. You should not walk in the way of the ungodly. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, You should not sit in the way of the sinners. పాపుల మార్గమును నిలవక, And you should not sit with the scornful people. అపహాస్కులు కూర్చుండే చోటన కూర్చుండక. Why? ఎందుకు? Your environment is totally different. You will be most uncomfortable in that environment if you are having that new nature. నీవు నిజంగా నూతన స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ స్వభావం వేరు కాబట్టి అటువంటి వాతావరణంలో నీకు ఎంతో అసౌకర్యం అనిపిస్తుంది. Lot's wife, in spite of all these privileges, Sodom's environment was so congenial, so comfortable for her. ఇన్ని ఉన్నప్పటికి కూడా లోతు భార్యకి సొదొమలో ఉండేటటువంటి వాతావరణం ఎంతో అనుకూలంగా ఆమెకుండింది. Though she came out, ఆమె బయటకు వచ్చినప్పుడు she was not able to forget what she left. ఏదైతే విడిచిపెట్టి వచ్చిందో దాన్ని మర్చిపోలేకుండా ఉంది ఆమె. Our nature must be changed. స్వభావం మార్చబడాలి. And our appetites must be changed, our tastes. మన రుచులు మార్చబడాలి. And our environment must be changed. మన చుట్టూ ఉండే పరిసరాలు పరిస్థితులు మారాలి. Our associations must be changed. మనం ఎవరితో కలుస్తున్నాం ఆ సంగతులు మారాలి. Zebras will not make friendship with lions, isn't it? ఈ జీబ్రాలు ఇవి చూడండి, అవి ఈ సింహాలతో స్నేహం చేసుకో. Their friendships, their associations are different. అవి కలిసి ఉండేటటువంటి ఆ గుంపు అది వేరు. Sheep will go as a flock with other sheep. ఈ గొర్రెలు వేరే గొర్రెలతో కలిసి మందలాగానే వెళ్తాయి. And also the cattle will go with other cattle as herds. ఈ పశువులు కూడా ఇవన్నీ మందలాగానే వెళ్తాయి. Like that. ఆ విధానంలో Christians also, their fellowship is totally different. క్రైస్తవులు కూడా వారి యొక్క సహవాసం పరిపూర్ణంగా వేరు. Some of the people, కొంతమంది వ్యక్తులు, you know, I also know some of them. మీకు తెలుసు, నాకు కూడా కొంతమంది తెలుసు. వాళ్ళు When they come to the house of God, they are so uncomfortable. When the meeting will be over, when I will talk about the politics, when see, they are not at all comfortable in the association of the people of God. వాళ్ళు కూడికి వచ్చినప్పుడు దేవుని ప్రజలతో కలిసి ఉండేటప్పుడు ఎప్పుడు దాన్ని సుఖంగా సౌఖ్యంగా వాళ్ళకు ఉండనే ఉండదు. ఎప్పుడెప్పుడు ఈ కూడిక అయిపోతుందా, ఎప్పుడెప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడాలన్నా అని ఎంతో అసౌకర్యంగా ఇబ్బందిగా కూర్చుంటారు కూడికలో కూడా. I have observed many people, because I am short, I am standing on the 5 feet pulpit or 3 feet pulpit. నేను చాలా పొట్టిగా ఉన్నాను, 3 అడుగులు ఉండే పులిపేట నుంచి నిలబడి And from here I can see very clearly. ఇక్కడ నుంచి నేను స్పష్టంగా చూడగలను. What I observed is, నేను గమనించింది the ఏంటంటే people who comes late always goes early.
ఎవరైతే ఆలస్యంగా వస్తారో వాళ్ళు త్వరగా The వెళ్ళిపోతారు. people who come right from the beginning, they will be there till the ending. ఎవరైతే ప్రారంభంలోనే వస్తారో వాళ్ళు కూడికి అయిపోయేంత వరకు ఉంటారు. Some people, they are visiting professors. వాళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్స్. They will come very late and they will go very early. వాళ్ళు చాలా ఆలస్యంగా వస్తారు, చాలా త్వరగా వెళ్ళిపోతారు. Why? ఎందుకో To తెలుసా? show to everybody, yes, 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 I have attended the meeting. Whom you are deceiving yourself. Remember that. నువ్వు అందరికీ కనపరచుకోవాలి, నేను కూడా కూడికి హాజరయ్యానని చెప్పి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే మోసం You do చేసుకుంటున్నావు. not know what word is given, ఏ వాక్యం చెప్పబడిందో నీకు తెలియదు. but you know only one thing. నీకు ఒకే ఒక Oh, సంగతి that తెలుసు. short fellow stood again and gave the word, ఆ పొట్టి వ్యక్తి నిలబడి మాట్లాడాడు, and another short fellow translated. ఇంకొక పొట్టి అన్న తర్జుమా చేశాడు. Because to call me Potti, he is very happy. That's why I am telling he is also Potti. ఈ పొట్టోళ్ళు ఇద్దరు మాట్లాడారు అనేసి అనుకుంటా. And the other brother is also not there. Now Israel is also not there. God has chosen us for a special purpose. దేవుడు మమ్మల్ని ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఏర్పరచుకున్నాడు. సో పొడుగ్గా ఉంటే మమ్మల్ని ఆపలేకపోయింది, అంచేత దేవుడు ముందే కాళ్ళు ఎరగొట్టాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దే డు నాట్ నో వాట్ ద వర్డ్ ఈస్ గివెన్, ఏం వాక్యం చెప్పారో తెలియదు వాళ్ళకి. బట్ దే నో హూ ఈస్ ద స్పీకర్. దట్స్ ఆల్. ఎవరు అక్కడ బోధ చేశారో ఆ సంగతి తెలుసు. whom you are fooling. ఎవరిని మోసం If చేస్తున్నారు? you are a true child of God, now and then Brother Timothy used to tell in 1964 when he was born again, and where 2 or 3 people are gathering for prayer, though they have not invited him, he was running there, he was also kneeling down there to hear the prayers of those people. 1964లో తిమోతి గారు రక్షణ మంది మారుమనసు పొందినప్పుడు ఎక్కడైతే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటారో వాళ్ళు ఆహ్వానించకపోయినప్పటికీ ఆయన కూడా వెళ్ళి అక్కడ మోకరించేవాళ్ళు. In వాళ్ళు the చేసే compound. ప్రార్థన ఈ ఆవరణంలో Oh, he was sharing, I was translating. ఆయన ఆ విధంగా పంచుకుంటూ వచ్చాడు, నేను తర్జుమా చేశాను. I was running to those people. నేను వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళామండి. Because your association will change. నీవు ఎవరితో కలిసి ఉంటావు ఆ గుంపు అది మార్చబడుతుంది, Nature will change. స్వభావం మార్చబడుతుంది, Appetite will change. రుచులు మారతాయి, And environment will change. పరిస్థితులు మారతాయి, Associations will change. ఈ గుంపు ఎవరితో కలిసి ఉన్నా ఇవి మారతాయి. And also, తర్వాత if you are a worldly person, నీవు లోకస్తుడు అయితే something will not be a danger to you, but after you are born again, that is a dangerous thing. నీకు ఏదో ఒకటి ఉంటుంది, అది అంత ప్రమాదంగా నీకు ప్రమాదంగా ఉండదు. అయితే నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీకు అది ప్రమాదంగా కనిపిస్తుంది. Water is not a danger to the fish, isn't it? ఈ నీళ్లు అవి చేపలకి ఏ విధమైన ప్రమాదం కాదు, అవునా కదా? చేపలు బాగానే ఉన్నాయని నేను దూకితే, చేపలకు బాగానే ఉందని చెప్పి నేను ఆ నీళ్ళలో దూకితే somebody asked me, ఎవరో నన్ను అడిగారు, do you know how to swim? నీకు ఏ విధంగా ఈత కొట్టాలో తెలుసా అని అడిగారు. Then I told him, నేను చెప్పాను, నాకు ఈత కాదు మునకీత వచ్చు. మునిగిపోయే ఈత అది నాకు తెలుసు అని చెప్పాను. And other people, when they swim for 1 minute or 2 minutes, they will be drowned. I can be drowned for 3 days. వేరే వాళ్ళు అయితే 1-2 నిమిషాల్లో అట్లా మునుగుతారు, నేనైతే 3 రోజులు మునిగే ఉండి తర్వాత లేచిదే ఉంది, మున్సిపాలిటీ విల్ కమ్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరులారా, for fish water is not dangerous, but about you and me it is a dangerous thing. That is the dangers I am talking. నేను చెప్పేటటువంటి ప్రమాదాల గురించి చెప్తున్నాను. చేపలకైతే నీళ్లు ప్రమాదం కాదు, నీకు నాకైతే ఎంతో ప్రమాదం. Garbage is not a danger to the rats, but for you and me it is dangerous, isn't it? చెత్తకుండి ఎలుకలకైతే అది ఏ విధమైనటువంటి ప్రమాదం కాదు, నీకు నాకు ఎంతో ప్రమాదం. That's why the Lord said, అందుకే ప్రభువు అన్నాడు, don't love the world, లోకమును ప్రేమించకు, don't walk according to the course of the world. Romans 12:2. రోమా 12:2లో రాయబడింది, లోక పోకడలను అనుసరించకు అని. James 4:4. యాకోబు 4:4, don't have friendship with the world. లోకముతో సాంగత్యం చేయొద్దు అంటాడు. Yes, that is dangerous for us. అది మనకెంతో ప్రమాదం. అది even this looking back is condemned by Lord Jesus Christ also. ఈ యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ వెనక తిరిగి చూడడాన్ని ఎంతగానో ఖండించాడు. In Luke 9:62, లోక సువార్త 9:62లో, putting your hand on the plow, and if you look back you are not fit to my kingdom. నువ్వు ఆ నాగటి మీద చేయబెట్టి వెనక తిరిగి చూస్తే నా రాజ్యానికి నువ్వు పాత్రుడు కాదంటాడు. But we are seeing this trend in the churches today. ఈ పోకడిని మనం ఈ దినాన సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. It is not to preach to other people, it is only to examine my own life. How is my life? నేను వేరే వాళ్ళకి బోధ చేయడం కాదు, కానీ నా జీవితం ఎట్లుందో నన్ను నేను పరీక్షించుకోవడం. Saved people are behaving like unsaved people. రక్షణ పొందినటువంటి వ్యక్తులు రక్షణ పొందని వ్యక్తుల్లాగా ప్రవర్తించడం. They are dressing, they are acting, they are walking, they are talking like unsaved people. వాళ్ళు అవిశ్వాసుల్లాగానే వేషధారణ, వారి మాట తీరు, వారి ప్రవర్తన, వారి యొక్క జీవిత విధానం అట్లే ఉంది. My friend, I am telling you, cannot deceive anybody, you are deceiving yourself. సహోదరుడు, నువ్వు వేరే వాళ్ళని ఎవరిని కాదు, స్నేహితుడను మోసం చేసేది నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. Sin is a deceiver. పాపం అనేది మోసం చేస్తుంది మనం. I will not tell that sin will not give you joy.
పాపము నీకు సంతోషం ఇవ్వదని నేను చెప్పట్లేదు. As we travel on the road, మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటుండగా roads and buildings, people put some signs, road signs there. ఈ R&B వాళ్ళు రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు కొన్ని సూచనలు గుర్తులు అవి పెట్టుంటారు అక్కడ. One of the things that is written on that is, అక్కడ రాయబడిన సంగతుల్లో ఒకనొక సంగతి ఏంటంటే, speed thrills, then kills. ఈ వేగం అనేది నిన్ను ఎంతగానో ఆనందింపజేస్తుంది, తర్వాత నేను చంపేస్తుంది. In the place of speed, you can put sin. ఆ స్పీడ్ అనే దగ్గర పాపము, సిన్ అని పెట్టండి. Sin thrills you. It will give you momentary joy, temporal pleasures. But later the next step is, it will kill you. ఆ పాపం అనే తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇస్తుంది, తర్వాత క్షణం నుంచి నిన్ను చంపేస్తుంది. What you are looking. నువ్వేం చూస్తున్నావు? 4 things, 4 mistakes we have seen, are 4 problems of her life. 4 సమస్యలు లేదా 4 పాపాలు, 4 తప్పిదాలు ఆమె జీవితం నుంచి మనం చూస్తూ వచ్చాం. Her delight, ఆమె యొక్క సంతోషము it was still in Sodom. ఇంకా సొదొమలోనే ఉంది. Her disobedience to the clear command of God. దేవుడు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆజ్ఞకు ఆమె చూపించిన అవిధేయత. And her disbelief, she never treated the word of God seriously. దేవుని వాక్యాన్ని ఆమె ఎప్పుడు తీవ్రంగా తీసుకోకుండా అపనమ్మకం ఇచ్చింది దేవుని వాక్యం అందు. And her deception, that is, she was thinking that I am deceiving everybody. Ultimately, she deceived herself. Now if you go to Mount Sodom, she can speak to you because the salt pillar is there. నీవు ఆమె అనుకునింది, నేను ఎవరినైనా మోసం చేయగలనేసి అనుకునింది ఆమె. ఈ దిన నా సొదొమ పర్వతానికి వెళ్తే అక్కడ ఉప్పు స్తంభం ఉంది, అది నీతో మాట్లాడుతుంది. I committed these mistakes. నేను ఈ తప్పిదాలు చేశాను. You don't commit like that. నీవు ఆ విధంగా చేయొద్దు. The pillar of salt will speak to you ఆ ఉప్పు స్తంభం నీతో మాట్లాడుతుంది before you leave. నీవు ఈ స్థలాన్ని విడిచిపెట్టేదానికంటే ముందు. What you are looking today? ఈ దిన నువ్వేం చూస్తున్నావు? Are you are looking towards Sodom? నువ్వు సొదొమ వైపు చూస్తున్నావా? Christian life starts with a look of faith. It commences with a look of faith. It continues with a look of faith. It concludes with a look of faith. ఈ క్రైస్తవ జీవితం విశ్వాస చూపుతో ప్రారంభమవుతుంది, విశ్వాస చూపుతోనే కొనసాగుతుంది, విశ్వాస చూపుతోనే ముగించబడుతుంది కూడా. What the Lord is telling? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? Look unto me and be ye saved. Isaiah 45:22. యెషయా గ్రంథం 45:22 ఆయన అంటాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటాడు. Christian life commences with the look of faith. క్రైస్తవ జీవితం చూడడంతో ప్రారంభమవుతుంది, విశ్వాసంతో చూడడంతో. And secondly, రెండోదిగా it continues with the look of faith, looking unto Jesus. Hebrews 12:2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 యేసు వైపు చూచుచు క్రైస్తవ జీవితం And కొనసాగించబడుతుంది. also it will conclude with the look of faith. Philippians 3:20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20లో యేసు వైపు ఆ విధంగా చూస్తూనే క్రైస్తవ జీవితం ముగించబడుతుంది. You cannot deceive anybody. నీవెవరిని మోసం చేయలేవు. With a religious garb, religious garment, you cannot deceive people. నీవు ఆ మత సంబంధమైనటువంటి ఆ వేషధారణ, ఆ వస్త్రాలతో నువ్వు మోసం చేయలేవు. పైకి బాగానే ఉన్నావు. పైకి బాగానే ఉన్నావు. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, at least today look unto him. కనీసం ఈ దినానైనా ఆయన వైపు చూడు. Don't deceive yourself. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. Lot's wife deceived herself. లోతు భార్య తనను తాను మోసం చేసుకునేది. Next week, వచ్చే వారం we are going to see the warnings from her problems. ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి మనం తీసుకోవాల్సిన హెచ్చరికల గురించి చూద్దాం. Because all these things are for our warning only. ఇవన్నీ కూడా మన యొక్క హెచ్చరిక కొరకు. At least from today, look unto Jesus and go forward in your Christian life. కనీసం ఈ దినం నుంచి అయినా యేసు వైపు చూసి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళు. Stop looking at Sodom. సొదొమ వైపు చూడడం మానివేసేయ్. The world and its glory, it is a passing show. ఈ లోకపు యొక్క నటన ఇవంతా గతించున్నది. Why to look unto the temporal things? ఎందుకు తాత్కాలికమైన సంగతుల వైపు చూడాలి? Even in the Old Testament, in the uncultured, during the uncivilized days, Abraham looked unto the city which hath foundations. పాత నిబంధన కాలంలో అనాగరికంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నటువంటి ఆ దినాల్లోనే అబ్రహాము ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణాన్ని చూశాడు. Being a person who is living in the days of enlightenment, still you are looking at Sodom means, at least today, start looking unto Jesus. ఇంత వికసింపు వెలిగింపు కలిగినటువంటి ఈ దినాల్లో కూడా నువ్వు ఇంకా లోకం వైపు, సొదొమ వైపు చూస్తుంటే కనీసం ఈ దినాన్నైనా యేసు వైపు చూడు. If not, you are deceiving yourself. ఒకవేళ లేకుండా పోతే నిన్ను నువ్వే మోసం If you are చేసుకుంటావు. still looking unto the world, you are the brother and sister of Lot's wife, I am telling. నేను చెప్తున్నాను కదా, ఇంకా నువ్వు లోకం వైపే చూస్తూ ఉంటే నువ్వు లోతు భార్యకి సహోదరుడివి, సహోదరివి. May God help us to take the right decision. సరైనటువంటి తీర్మానం తీసుకునేటట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.